11 ఏళ్ల సినీ ప్రస్థానం. ఏదో చేయాలని ఒక తపనలో బయలుదేరాడు కుర్రాడు. కానీ ఒడిదుడుకులు, కష్టనష్టాలు, సమస్యలు, ఛాలెంజెస్ బట్ అన్నిటినీ ఎదుర్కొంటూ సినిమా మాత్రమే తెలుసు నాకు అది తప్ప ఇంకేం తెలీదు అని వెళ్తున్న ఈ కుర్రాడు ఇప్పుడు హీస్ డాన్ ద క్యాప్ ఆఫ్ అ ప్రొడ్యూసర్. అంటే సినిమా మీద నిజంగా ఎంత తపన ఉంటే ఇవన్నీ చేస్తారు. సో లెట్ మీ టాక్ టు సందీప్ కిషన్ ఇన్ హిస్ న్యూ అవతార్. హాయ్ సందీప్. హాయ్ అండి. హలో. ఐ ఫీల్ సో నైస్. ఎందుకంటే 11 years బ్యాక్ ఐ సా యూ యాజ్ అ స్ట్రగ్లింగ్ యాక్టర్. అసలు ఏ సినిమా చేయాలి, ఏది చేస్తే నాకు బాగుంటుంది అవేం ఆలోచించకుండా మొట్టమొదటి మూవీయే ఒక నెగటివ్ రోల్, అది కూడా వెరీ 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 బ్యాడ్ నెగటివ్ రోల్. వై డిడ్ యూ చూజ్ ఇట్? సరే, మీరు చెప్పినట్టే ఆ పాయింట్లో ఇట్ వాజ్ నెవర్ అబౌట్ ఏ సినిమా చేయాలి అంటే నాకు ఎవరో లాంచ్ ఇవ్వాలంటే లాంచ్ ఇవ్వరు కదా. కొంతమంది యాక్టర్స్కి ఏం చేస్తారు, ఒక సినిమా లాంచ్, హీరో లాంచ్ అని కుదరవు. ఇప్పట్లో మళ్ళీ చాలా మారిందండి. మీరు ఒక ఉయ్యాల జంపాలో చూస్తారు, ఒక ఏజెంట్ సాయి శ్రీనివాస్ వస్తుంది, దేర్ ఆర్ పెళ్లి చూపులు వస్తుంది, కొత్త వాళ్ళతో చేసే సినిమాలు చాలా పెరిగినాయి, ఒక ఆల్టర్నేట్ కైండ్ ఆఫ్ సినిమా స్టార్ట్ అయింది. ఆ టైంలో మనకు అలాంటి ఏం లేవు కదా, ఇట్ వాజ్ నెవర్ దే. సో ఒక అవకాశం రావడం చాలా పెద్ద విషయం. ఆ టైంలో నాకు వచ్చే అవకాశాల్లో నాకు ఏమనిపించిందంటే, ఒక టిపికల్ ఫిల్మ్తో వచ్చేదానికన్నా నాకంటూ ఒక పర్ఫార్మర్గా మార్క్ తెచ్చుకుంటే రేపు చేసే సినిమాలకి పేరు తెచ్చుకుందాం. ఫస్ట్ పేరు వస్తే రేపు మన సినిమా మన భుజం మీద మొయ్యగలం. ఇప్పుడు ఒక సినిమాని మన భుజం మీద మొయ్యాలంటే ఎంతో కొంత నమ్మకం ఆడియన్స్లో గెలుచుకోవాలి, అది కరెక్ట్గా గెలుచుకోవాలనుకున్నా. అట్ ద సేమ్ టైం ఏదో ర్యాండమ్గా చేయకూడదు. మనం ఏం చేసినా కథకి కాంట్రిబ్యూట్ అవ్వాలి, మనం స్టాండ్ అవుట్ అవ్వాలి. అందుకే ఒక ప్రస్థానం అన్నా, ఒక గుండెల్లో గోదారన్నా, దేవర్ ఆల్ ఫిల్మ్స్ వేర్ విచ్ గేవ్ మీ స్కోప్ టు స్టాండ్ అవుట్. మీరు ఆఖరికి నా ఫస్ట్ సోలో హీరో ఫిల్మ్ రొటీన్ లవ్ స్టోరీ గుర్తుంచుకున్నా, ఇట్ వాజంట్ యువర్ టిపికల్ అటెంప్ట్. డాన్స్లు ఉండవు, ఫైట్లు ఉండవు ఆ టైంలో. ఇప్పుడు చాలా నార్మల్ విషయాలు, డాన్స్లు ఫైట్లు లేకుండా మౌంటేజ్లతో సాంగ్స్ అనేది ఇట్స్ వెరీ రెగ్యులర్ థింగ్. బట్ 2012లోని 7 years ago ఇట్ వాజంట్ లైక్ దాట్. సాంగ్ అంటే ఎంత రిచ్గా తీశారు, స్టెప్లు ఎంత బాగా వేసారు, అది ఒక భూమిలో ఉండింది. సో దాని దాటి ఏమైనా ఒకటి చేయాలనే ప్రయత్నమే ఇట్ వాస్ దేర్ అనమాట. అండ్ థ్యాంక్ఫుల్లీ ఇట్ వర్క్ ఇన్ మై ఫేవర్. అంటే నేను చెప్పిన 11 సంవత్సరాల దగ్గర ఇక్కడ కూర్చున్నానంటే ఐ థింక్ దట్ హెస్ వర్క్ ఇన్ మై ఫేవర్ కదా. ఫస్ట్ రిలీజ్ వాస్ 2010, 2019. సో ఆల్మోస్ట్ 9 years ప్లస్ అయిపోయింది. సో ఐ థింక్ సంథింగ్ ఐ హావ్ డన్ రైట్. నా థింగ్స్ ఐ చోజన్ హావ్ ఆల్వేస్ బీన్ వెరీ ర్యాండమ్ అండి. అంటే ఇట్స్ బీన్ వెరీ ఎక్స్ట్రీమ్. ఈ మూల నుంచి ఆ మూలకి ఉంటుంది. బట్ గుడ్ ఆర్ బ్యాడ్, దట్ ఈస్ వాట్ ఈస్ బ్రాట్ మీ సో ఫార్ నేను నమ్ముతున్నాను. బట్ సందీప్, లైఫ్ వాజ్ నాట్ ఈజీ ఫర్ యూ. అంటే జనరల్గా నోషన్ ఏముంటుందంటే, సినిమా ఇండస్ట్రీకి చెందిన కుర్రాడు కదా, లేకపోతే ఏముంది ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒకటి అయిపోతుందిలే, ఎట్లాగో సెటిల్ అయిపోతారు, వాళ్ళకి ఏముంటుంది అన్న ఒక నోషన్ ఉంది. అంటే ఒక హీరో కొడుకు హీరోకు ఏమవుతాడు అని. బట్ ఈవెన్ ఫర్ దెమ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ. యూ టేక్ రామ్ చరణ్ తీసుకోండి, అల్లు అర్జున్, వాళ్ళకు కూడా ఇట్ వాజ్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్, దే ఆల్సో స్ట్రగుల్ ఎవ్రీడే. అలాంటిది మీకు బ్యాకింగ్ ఏం పెద్దగా లేదు. మేబీ చోటా కే నాయుడు గారు ఉన్నారేమో, బట్ ఈజ్ how much he can help you or how much you can take help from him. ఏదైనా you have to do on your own. So ఈ 11 years of struggle, what did it teach you? See, first of all, coming to the first point, ఈ మధ్యన ఎక్కువ నెపోటిజం, హీరో పిల్లలు అని మాట్లాడుతున్నారు కదా. See, I don't believe in that అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ మన పాపులేషన్లో నాన్నగారు ఏమైతే ఉద్యోగం చేశారో, ఏదైతే చూస్తూ పెరిగారో, లేదా అమ్మ ఏమైతే చూస్తూ పెరిగారో అందులోనే వెళ్ళి అందరూ చేస్తారు. లేదా అమ్మ నాన్న మన పిల్లలు ఏమైతే బాగుంటారో, ఇంజనీరో డాక్టరో, సేఫర్ కోర్సెస్ ఏమైతే ఉన్నాయో అందులోకి పీపుల్ కెప్ట్ గెటింగ్ ఇన్ టు కదా. అలాంటిది చిన్నప్పటి నుంచి సినిమానే చూసి సినిమా చుట్టూ సినిమా వాతావరణం పెరిగిన పిల్లలు బై డిఫాల్ట్ సినిమాల్లోకి రావాలనుకుంటారు. అండ్ ఇవాళ సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అప్ అండ్ సేయింగ్ ఆల్ దిస్, బట్ దే ఆర్ ద సేమ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆ ఫిల్మ్స్ కదా. ఇప్పుడు నా సినిమాకి ఆడియో లాంచ్ అన్నా, ట్రైలర్ లాంచ్ చేయాలన్నా, లేదా సినిమా గురించి ఒక బయట కావాలన్నా వీళ్ళేగా ఇచ్చేస్తున్నారు. సో మనకు ఒక అవసరం ఉన్నప్పుడు వాళ్ళని మన వాళ్ళు, మన ఫ్రెండ్స్ అనుకుని ఒక సినిమా బిజినెస్గా రాగానే లేదు యూ హ్యాడ్ ఇట్ బెటర్, ఐ హ్యాడ్ ఇట్ మోర్ డిఫికల్ట్ అంటే కష్టాలు అందరికీ ఉంటాయండి, ఎవరి స్థాయిలో అందరికీ ఉంటాయి. దాన్ని ఎలా దాటుకుని రావడం అనేది ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు మీ, ఇప్పుడు బయట వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు అండి, దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ లైక్ యూ హూ డే వన్ నుంచి నేను చూసారు. లైక్ ఇఫ్ యూ రియలైజ్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ద్వారానే వచ్చింది కదా. దట్ ఐ థింక్ సిద్ధార్థ్ మీ సినిమా చూసి చాలా బాగుంది, సిద్ధార్థ్ మీకు చెప్పి లేదు అబ్బాయి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పాడని చెప్పి. నేను యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు ఏమైందంటే, ప్రస్థానం చూసి బయటకు వచ్చాక సాయి కుమార్ గారు అంటే అందరికీ తెలుసు ఆయన గొప్ప నటుడు అని. అందులో ఇట్స్ నథింగ్ గ్రేట్. శర్వానంద్ గారు, ఆయన అప్పటికి ఈస్ డన్ 2-3 films అయిపోయింది. బట్ హూ ఇస్ దిస్ న్యూ బాయ్? ఐ వాస్ థింకింగ్ యూ హ్యాడ్ అ స్పార్క్ ఇన్ యువర్ ఐస్. అండ్ ఒక నెగిటివ్ రోల్ ప్లే చేసినా కూడా ఎంత కన్విన్సింగ్గా చేసి అసలు ఒళ్ళు మండేలాగా చేశారు. వాట్ అ నాస్టీ ఫెలో అన్నట్టు. అంత కన్విన్సింగ్ ఒక రోల్ని మీరు ప్రొజెక్ట్ చేస్తే, దెన్ ఐ స్పోక్ టు దేవ్ కట్ట. ఐ సెడ్
ఐ నీడ్ టు డూ ఇంటర్వ్యూ విత్ దిస్ గై అని ఇతన్ని చేయాలి బికాస్ హీఈస్ లైక్ సీమ్లెస్లీ గుడ్. అది నాకు దట్స్ వాట్ I still remember because at that point of time, obviously, cinema adesariki, everybody was the focus was primarily on Sai Kumar uncle gani, Sharva మీద gani, Deva మీద gani for his writing and making. So ఆ point లో for a first time actor ఆ మాత్రం రికగ్నిషన్ రావడం చాలా పెద్ద విషయం అండ్ పీపుల్ లైక్ యూ టుక్ ఇట్ ఫార్వర్డ్. ఇవాళ ఇప్పటిదాకా అందరూ ఆ క్యారెక్టర్ గురించి కానీ నేను దూరం వచ్చానంటే మీరందరూ వచ్చి లేదు అబ్బాయిని ఇంటర్వ్యూ చేద్దాం అని దేవర్ 2-3 people I still very distinctly remember and you guys took it forward and as I said, as I was telling you, so మీకు ఫ్యాక్ట్ ఏంటో తెలుసు. ఇప్పుడు మీరు చెప్పిన చోటా గారు అనేవారు ఈజ్ అ రెస్పెక్టెడ్ టెక్నీషియన్. యూ కెన్ మేక్ మీ మీట్ పీపుల్. ఇప్పుడు మీరు ఏ ఒక్క సినిమా చోటా గారు మీకు మీ టీవీ ఛానల్ ఎవరికి ఆ టైంలో మీరు పనిచేసిన ఛానల్ ఎవరికో ఫోన్ చేసి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పుండ్రు. నేను చేసిన ఏ సినిమాకి చోటా గారు ఫోన్ చేసి సందీప్ సినిమా తీయని చెప్పించలేరు. చెప్పిన బహుశా తీస్తే పర్లేదు, తీకపోతే ఆయనకి చెడ్డ పేరుది. సో ఐ నెవర్ రియలీ టేకెన్ దాట్. బట్ చోటా గారు సపోర్టెడ్ మీ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెంకటాద్రి, బీల్వా, మళ్ళీ టైగర్ ఒక్క అమ్మాయి తప్ప హీ షాట్ దెమ్ ఫర్ మీ. సో దీస్ ఫిల్మ్స్ ఏంటంటే మేము అనుకున్న బడ్జెట్లో అంత క్వాలిటీ రావడానికి తప్పకుండా చోటా గారు చాలా పెద్ద ఒక అసెట్ అయ్యారు. ఆయన పాప సినిమాలకి డబ్బులు కూడా తీసుకోవాలి. చాలా మేబీ 1 film, 2 film, 4 films తీసుకుంటారు. అది బాగా పీనట్స్. సో దట్ వే ఈజ్ రియలీ స్టూడ్ బై మీ అండ్ ఆబ్వియస్లీ హీస్ మై అంకుల్. సో నేను ఆయన గురించి స్పెసిఫిక్గా నాకు ఎంత ప్రేమ అంత ప్రేమ అని చెప్పగల. మా నాన్నగారు మా పెద్దనాన్న ఎంతో నాకు చోటమ్మ అంతే. బట్ దట్ వాజ్ నెవర్ ద జర్నీ అండ్ దట్ ఈస్ వాట్ దట్ మై ఓన్లీ పాయింట్ ఇస్ సి యా ఐ అగ్రీ. అంటే దీంట్లో తప్పలేదు. ఆబ్వియస్లీ ఒక నాని కన్నా, ప్రాబ్లీ ఒక నిఖిల్ కన్నా, ఒక రాజ్ తరుణ్ కన్నా, ఒక విజయ్ కన్నా మై జర్నీ వుడ్ హావ్ బీన్ ప్రాబబ్లీ 20% ఈజియర్. కరెక్ట్. బట్ నాట్ 100%. 20% అయితే కంపారిజన్ పెట్టాలి. ఒక 20% కంపల్సరీ అడ్వాంటేజ్ అండి. ఏంటంటే కంప్లీట్ అవుట్ సైడర్ గా వచ్చి పోరాడడం ఒకటి, బట్ ఉంటూనే చేయడం ఒక చిన్న ప్రాబబ్లీ ఓకే చోటా మన సరే కలుద్దాంలే అని ఉంటుందేమో. అదొక నాకు ఒక 20% నో డౌట్ అడ్వాంటేజ్ ఉంటే ఐ డోంట్ వాంట్ టేక్ దట్ అవే ఆల్సో. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ తమిళ్ ఆర్ హిందీ, నో, ఇట్ ఇస్ కంప్లీట్లీ వాట్ ఐ డిడ్, how I auditioned. Even here it was maximum like that, but of course there was that ఒక ధైర్యం ఉండింది, ఒక అండు ఉండింది. కానీ సందీప్ ఈ 11 ఏళ్ల జర్నీలో ఎప్పుడైనా ఒక్క క్షణం అనిపించిందా అంటే వై డిడ్ ఐ కమ్ టు దిస్ ఇండస్ట్రీ అని? ఎందుకంటే నేను అన్నట్టు మీ జర్నీ అంత స్మూత్గా ఏం వెళ్ళలేదు. మీరు అన్కన్వెన్షనల్ రోల్ సెలెక్ట్ చేసుకున్నారు ఒక పక్కన, ఇంకో పక్కన మీరు డబ్బులు తీసుకోకుండా సినిమాలు చేశారు, ఇంకో పక్కన యువర్ ఇంటూ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రంచ్. ఇవన్నీ ఫేస్ చేస్తూ వాట్ ద హెల్ యామ్ ఐ డూయింగ్ అని ఎప్పుడు అనిపించలేదా మీకు? అఫ్ కోర్స్ అనిపించిందండి. లైక్ ఐ థింక్ అరౌండ్ నక్షత్రం పోస్ట్ అసలు నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని అనే థాట్ వచ్చేసింది. అది ఎందుకు అంటే బియాండ్ ఎనీథింగ్ ఎల్స్ మనం ఎవరి కోసం చేస్తున్నాం సినిమాలు. నేను నా కోసం సినిమాలు చేసుకోవట్లేదండి. ఓకేనా, ఐఎమ్ నాట్ డూయింగ్ మేకింగ్ ఫిల్మ్స్ ఫర్ మై సెల్ఫ్. ఐఎమ్ మేకింగ్ ఫిల్మ్స్ ప్రజలకు నేను నచ్చాలి, ప్రేక్షకులకు నేను నచ్చాలి, ఆడియన్స్కి సందీప్ సినిమా బాగుంటాయి, సందీప్ మంచి సినిమాలు చేస్తాడు, సందీప్ యాక్టింగ్ చేస్తాడు అని అది మేజర్గా వచ్చింది. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అంటే మొన్న కూడా మా ఫ్రెండ్ ఫ్యామిలీతో నేను సినిమాకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మదరు, వాళ్ళ వైఫ్ మదర్ వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చి నువ్వు అంటే చాలా ఇష్టం అన్నా, నీ సినిమాలు అంటే ఇష్టం అన్నా, 5-6 సినిమాలు పేరు చెప్పి ఫోటో తీసుకున్నారు. నాకు దట్స్ అ బ్లెస్సింగ్. అంత పెద్దవారు కూడా గుర్తుపెట్టి నీ సినిమాలు నాకు ఇష్టం, పిల్లలు వచ్చి అడగడం. నా దట్ వే బీన్ వెరీ బ్లెస్డ్. అంటే ఒక ప్రస్థానం అంటే ఒక క్యారెక్టర్ డిఫరెంట్ రోల్స్ అయితే చేశారు మీరు. మీరు తీసిన 12-15 సినిమాలు ఆర్డ్ హౌ మెనీ ఆర్ దేర్, వాటిల్లో చాలా సెలెక్టివ్గా మంచి రోల్స్ అయితే మీరు యూ సెలెక్టెడ్ అండ్ యూ డన్. బట్ అదే నేను అడిగినట్టు కమింగ్ టు దట్. సో ఆబ్వియస్లీ అలాంటి టైంలో నాకు నేను ఏం చేస్తున్నాను, అన్ని తప్పులు జరుగుతున్నాయి అనుకున్న సినిమాలు మనం ఏదో నమ్మి చేస్తున్నాం, ఏదో వస్తుంది, సరే కష్టం ఏమన్నా తక్కువ పడుతున్నాం లేదు, దీని నుంచి మనకి ఏమన్నా మేజర్ అడ్వాంటేజ్ ఉందా లేదు. దెర్ వాజ్ ఎ పాయింట్ వేర్ ఐ వాస్ టెల్లింగ్ యూ, నాకు ఫస్ట్ టైం నేను క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను. అది ఎందుకంటే నేను ఇప్పుడు డెబిట్ కార్డ్ ఒకటే వాడేవాడిని. నాకు అప్పు అంటేనే భయం. క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ అనేది డబ్బు మనకు వద్దు అని ఉండేవాడిని. సడన్గా ఒక రోజు చేసి చూస్తే అకౌంట్లో 17,000 ఉంది. నాకు అర్థం కావట్లా, ఏంటిది నాకు అర్థం కావట్లేదు అనుకునే పాయింట్లో అప్పుడు ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను. ఎందుకంటే 1 lakh అనేది 1 monthకి వస్తుంది అని. నచ్చిన రియలైజ్ అప్పటిదాకా మీరు చెప్పారు కదా చాలా సినిమాలు ఫ్రీగా చేసిన అవి అని. బికాస్ నాకు అవసరం, నాకు పెద్ద అవసరాలు ఏమీ లేవు. మీకు నా లైఫ్ స్టైల్ తెలుసు, నా బేసిక్ అవసరాలు ఉంటాయి. ఆ బేసిక్ వేదిక నాకు చాలు, ఇది ఉంటే నాకు చాలా వెళ్ళిపోతాను. బట్ ఐ నెవర్ థాట్ అబౌట్ మై మదర్, మై ఫాదర్, మై ఆంట్, మై అంకుల్, మా చెల్లి. సరే వాళ్ళకి నేను ఏమైనా చేయలేమో కదా, ఏమైనా చేసానా లేదా అనేది. అంటే ఆఖరి మొన్నటి వరకు మా అమ్మకో మా పెద్దమ్మ కూడా నా సొంత మదర్ లాగే. మా అమ్మకో మా పెద్దమ్మకో నేను ఒక చీర కూడా కొనిపెట్టింది లేదు. జనరల్ గానే మా ఎంటైర్ జనరేషన్ వి డోంట్ థింక్ మా ఎయిమ్స్, మా అంబిషన్స్, మా గోల్స్ ఇవి మర్చిపోతాం. దట్ వాస్ ద టైమ్ ఐ వాజ్ లైక్ ఓ షిట్, అంటే ఏం చేస్తున్నాం, ఇవన్నీ ఎందుకు మనం ఆలోచించలేదని స్ట్రైక్ అయింది. సో అక్కడి నుంచి ఐ చేంజ్ ద వే ఐ లుక్ ద థింగ్స్ లిటిల్. అండ్ ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ అరౌండ్ ఐ థింక్ 2018 Jan time అనుకుంటా, ఐ వెంట్ త్రూ an all time
mental lower, I think almost borderline depression. I was like, shit, this is not right. అని చెప్పి I took off to అప్పుడు కరెక్ట్గా ఓకే డబ్బులు ఎంత ఉన్నాయి మన దగ్గర, మనకి ఏ ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారని నేను యూఎస్ఏ వెళ్ళిపోయా. ఓకే. సో మా పార్ట్నర్ దయాపన్నం. సో ఐ వెంట్ దేర్ అండ్ ఐ వాస్ విత్ దెమ్ ఫర్ లైక్ 40 days. ఇట్ వాస్ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. పర్సనల్గా కానీ నేను ఆలోచించే విధానం కానీ ద వే ఐ డెల్ట్ విత్ థింగ్స్ కానీ ఇట్ వాస్ అ వెరీ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. దట్ షుడ్ హ్యాపెన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది ఉంటేనే we start valuing what is existing in life. అలాంటి కొన్ని మారుతాయి, చాలా మారుతాయి, అండ్ ఇట్స్ ఇంపార్టెంట్. కానీ సందీప్ వెరీ యంగ్గా మీరు కెరియర్ స్టార్ట్ చేశారు అంటే యాజ్ ఎర్లీ యాజ్ 21, 22. 22. When this film released, I was 23. I started shooting at 21. Shooting 32 now. That's what I'm saying. 21 ఏళ్ల వయసులో ఫస్ట్ థింగ్ ఒక బ్యాలెన్స్ ఉండదు, ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. బట్ స్టిల్ మీరు ఆ పాత్రని అద్భుతంగా యూ పుట్ ఇట్ ఆన్ యువర్ షోల్డర్స్ అండ్ డన్ జస్టిస్. బట్ అట్ ద సేమ్ టైం పర్సనల్ లైఫ్ని, ఆ గ్లోరీని, అండ్ దెన్ ఆ ఇమీడియట్ రికగ్నిషన్ని, ఆ కైండ్ ఆఫ్ యునో గ్లేర్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? అండ్ డిడ్ యూ థింక్ అది హ్యాండిల్ చేయలేకే ఈ మొత్తం ఇన్ని రోజుల్లో ఇన్నేళ్ళలో ఇన్ని తప్పులు చేసి అట్లా ఏమన్నా అనుకున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే పీపుల్ లైక్ మీ, వీ డోంట్ హ్యావ్ అ చాయిస్. వీ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ బికాజ్ వీ డోంట్ నో వెన్ వీల్ గెట్ అన్ ఆపర్చునిటీ. కరెక్ట్. నేను 21 నుంచి మొదలు పెడితే నాకు 26, నేను 17కి మొదలు పెట్టానండి, నాకు 23కి మొదటి సినిమా రిలీజ్ అయింది. సో ఇట్ టుక్ మీ దట్ 6 years. సో వీ హ్యావ్ టు స్టార్ట్ దట్ జర్నీ ఎర్లియర్. మామూలుగా కాలేజ్ పూర్తి చేసుకుని ఉద్యోగానికి వెళ్తాం, 24కే వెళ్తాం. సో దట్ ఈస్ హౌ ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఎర్లీ. సో బై దట్ ఇప్పుడు నాకు ఈ 32 నాకు రికగ్నిషన్ ఉందని నన్ను గుర్తుపడుతున్నారు అంటే దట్ కమ్స్ ఓన్లీ నౌ. సో దిస్ జర్నీ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దాట్. అండ్ మీరు హ్యాండ్లింగ్ ఆఫ్ ఇది అంటే రికగ్నిషన్ అండ్ అడ్మిరేషన్ అంటే ఐ నెవర్ టుక్ ఇట్ టూ సీరియస్లీ అండి. మీకే నా సంగతి తెలుసు. ఐ డోంట్ టేక్ సచ్ థింగ్స్ వెరీ సీరియస్లీ అట్ ఆల్. నా ప్రపంచం చాలా చిన్నది, నా క్లోజ్ ఫ్రెండ్స్ నలుగురు, మా ఇది ఇంతే. సో దర్ వాస్ నెవర్ ఎక్స్ట్రీమిజం. ఇన్ఫాక్ట్ ఇఫ్ ఎనీథింగ్ ఆ లెవెల్ ఆఫ్ రికగ్నిషన్ ఇప్పుడు నేను లాస్ట్ 2-3 years లో చూస్తున్నాను. ఇన్ఫాక్ట్ దట్ ఐ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. అంటే నాకు ఫెయిలియర్లు మొదలయ్యాక నాకు జనాల్లో నా మీద ఇన్నాళ్ళు ఎంత నమ్మకం పెట్టారు, వాళ్ళు నా సినిమాలు ఏవేవి ఇష్టపడ్డారని నాకు ఇంకా బాగా అర్థం అవుతుంది. సో ఎక్కడికి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఊరికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తారు. సందీప్, ఐ నోటీస్ దట్ అసలు వరుస ఫ్లాప్స్ ఉన్నాయి మీకు చాలా, అయినా సందీప్ కిషన్ ని ఇష్టపడతారు. సందీప్ కిషన్ సినిమా కోసం నిజంగానే చూస్తారు. సందీప్ కిషన్ ఏం నెక్స్ట్ ఏం చేస్తున్నాడా అన్న ఒక క్యూరియాసిటీ ఉంటది. అది నాకే కొంచెం షాక్. అంటే దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ గాడ్ గివెన్ అండ్ మనం ట్రై చేసింది ఏం కాదు. అది అంటే ఇది ప్లాన్ చేసి వచ్చేవి కావు. సో నాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్లాప్స్, టచ్ వుడ్ ఆడియన్స్ హావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. అంటే ఒక ఇష్టం ఎప్పుడు ఉంది. లక్కీగా తమిళలో చేసిన 2 సినిమాలు అక్కడే ఆడి, అక్కడికి వెళ్తే ఒక ఇది వచ్చింది. ఈ మధ్యన నార్త్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ డబ్బింగ్ సినిమాల పుణ్యం వలన నేను కాశ్మీర్లో షూట్ చేస్తున్నాను అమెజాన్ ఒరిజినల్ షోకి. అక్కడ అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు. आपका पिक्चर बहुत सारे देखे, యూట్యూబ్ మీద देखता. అక్కడ థియేటర్ లేవు, ఆ టీవీలో డబ్బింగ్ సినిమాలు వేసి యూట్యూబ్లోనే చూసుకోవాలి వాళ్ళు. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్. మై ఫ్రెండ్ వాస్ సేయింగ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ రీసెంట్లీ అండి, విచ్ రియలీ స్టక్ మీ. ఒకప్పుడు రూల్స్ ఉండేవి, ఇది రూట్, ఇది మ్యాప్, ఇది ప్లాన్. యూ కెన్ వింక్ టు ఎ నైస్ ట్యూన్ అండ్ యూ విల్ బి ద ఓవర్నైట్ సెన్సేషన్. ఇట్స్ అ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్ అండి. అంటే ఇవాళ మారిపోయింది, ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. ఆ సినిమా బాగుంటే ఆడదు, ఆ సినిమా బాగుండాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి. సో దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ టు బీ అండ్ ఐ రియలీ లైక్ దట్. సో మీరు అన్నట్టు ఈ హ్యాండ్లింగ్ ఇవన్నీ అన్నారు కదా, ఇట్ వాజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అంటాను. అంటే మీరేమైతే ఒక ఇది అంటున్నారో, ఇట్ వాజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇఫ్ ఎనీథింగ్ నేను ఎక్కడ తప్పు చేశాను అంటే ప్లాన్ ఎప్పుడు చేయలేదు. అండ్ ప్లాన్ ఎందుకు చేయలేదు అంటే ఆ టైంలో మాకు రేపు సినిమా ఉందా లేదా తెలియదు కదా. అది రేపు సినిమా ఉందని ఓకే పక్కా నీకు ఇది ఆడినా ఆడిపోయినా రేపు సినిమా ఉంటుందంటే ఓకే రిలీజ్ అయ్యాక నెక్స్ట్ సినిమా డిసైడ్ అవుతూ ఉంటాం. ఇది ఆడకపోతే రేపు సినిమా ఉండదేమో, అర్జెంట్గా నెక్స్ట్ సినిమా సేఫ్టీకి పెట్టుకోవాలని. సో వీ కేమ్ ఫ్రమ్ దాట్ జనరేషన్ స్కూల్ ఆఫ్ యాక్టర్స్. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ చూడండి, ఎవ్రీబడి సాన్ ఆల్ టైమ్ డిప్ అండ్ దే బౌన్స్డ్ బ్యాక్ బ్యూటిఫుల్లీ. ఈ లాస్ట్ 11 years ఎవరెవరు ఉన్నారు చెప్పండి? శర్వా, నాని, నిఖిల్, నేను. అంతే. బట్ అది వాట్ ఇన్స్పైర్స్ యూ అంటే ఎవ్రీ డే పొద్దున్న లేవగానే వాట్ ఈస్ దట్ థాట్ దట్ యు గెట్ దట్ టుడే అగైన్ ఐ హావ్ టు గో? ఐ లవ్ మై జాబ్. ఏంటది? ఐ లవ్ మై జాబ్. ఒక్కోసారి నిద్రపోయే ముందు ఏంటి లైఫ్ అని అనిపించవచ్చు, పొద్దున్న లేస్తూనే మళ్ళీ ఒక లేనిపోని ఒక శక్తి రావచ్చు. ప్రతి రాత్రి అనిపిస్తుంది నాకు. ఎవ్రీ నైట్ ఫర్ 15 minutes ఐ సిట్ అండ్ థింక్, నేను ఏం చేస్తున్నాను, కరెక్టా, మన లైఫ్లో ఏం చేస్తున్నాం, దేనికోసం పోరాడుతున్నాం. బట్ ఐ లవ్ మై జాబ్. అంటే కథల్ని స్క్రీన్లో చెప్పాలండి. అంటే ఒక కథ మన చిన్నప్పుడు మనకు ఫస్ట్ నేర్పించే విషయం ఏంటి? పడుకోబెట్టడానికి కథలు చెప్తారు. దాన్ని మనం తెరపై విజువల్గా జనాలకు చూపిస్తున్నాం. అది ఎంత గొప్ప అదృష్టం. అది చెప్పగలగడమే అదృష్టం. అందులోని అయ్యో నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది అని కంప్లైంట్ చేస్తే హౌ డస్ ఇట్ వర్క్? దాన్ని దాటండి. ఇఫ్ యూ రియలైజ్
ఒక సినిమాలో ప్లేడ్ బై డైరెక్టర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీవన్ ఒక గొప్ప ఈ విషయం ఏంటంటే మనం ఏ ఉద్యోగం చేసినా వీ నో హూ వీఆర్ ట్రైంగ్ టు సాటిస్ఫై. ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తే నా బాస్కి నచ్చాలి, బాస్ ఏమో నా క్లయింట్కి నచ్చాలి. ఆ క్లయింట్ ఎవరో తెలుసు, ముఖపరిచయం ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలో చెప్తారు కదా. మీరు చదువుకున్నా కూడా ఇది సబ్జెక్టు, ఇది ఎగ్జామ్, వీళ్ళు ఆన్సర్ షీట్ మాకు ఇస్తారు. సినిమాలో మాత్రమే మనం ఎవరి కోసం, మనం ఏ ఆడియన్స్ కోసం అయితే సినిమా చేస్తున్నాం వాళ్ళకి మనకి పర్సనల్ కనెక్షన్ లేదు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు మనకి చెప్పట్లా, మనం అనిపించింది వాళ్ళకి ఇస్తున్నాం, అంతే. వాళ్ళకి నచ్చుతుంది అని అది వాళ్ళు డిసైడ్ చేసి మనకి చెప్పాలి. That's the beauty of cinema అండి. సో ప్రతిరోజు మేము లేసి పోరాడేది మాకు ముఖపరిచయం లేని వ్యక్తుల కోసం పోరాడుతున్నాం. అండ్ ఐ లవ్ ఇట్. చాలా బాగుంది. బట్ ఫెయిల్ అవుతున్నప్పుడల్లా, అది కూడా రెగ్యులర్ గా ఫెయిల్ అవుతున్నప్పుడల్లా ఏంటి, వాట్ గివ్స్ యూ దట్ హోప్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అది అండి, ఇప్పుడు రెగ్యులర్ లైఫ్లోని దీనికి దానికి తేడా ఏంటంటే, రెగ్యులర్ లైఫ్లో ఒక ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో ఫెయిల్ అయితే ఎగ్జామ్ ఎవరైనా ఫెయిల్ అని క్లాస్ రూమ్లో చెప్తారు. సినిమాలో అంటే నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పి బోర్డులో, నోటీస్ బోర్డులో పెడతారు, కాలేజ్ అందరికీ తెలిసినట్టు. ఇదే సినిమా తెలిసిపోతుంది. సో వాట్ కెప్ట్ మీ గోయింగ్ అంటే ఐ చోస్ దిస్ లైఫ్ అండి. ఇది నా చాయిస్, ఇది చెయ్యాలనుకోవడం నా, దీనికోసం పోరాడా. నాకు ఇంకా గుర్తుందండి, నాకు ఆల్మోస్ట్ ఒక 11 yearsకి ఎవ్రీ థర్స్డే సాయిబాబా గుడికి వెళ్ళేవాడిని. థర్స్డే, సాటర్డే వెజిటేరియన్, సాటర్డే ఏమో వెంకటేశ్వర స్వామి గుడి కోసం. అరౌండ్ 5 days కంప్లీట్లీ మానేశాను నేను. ఐ వాజ్ లైక్, ఐ బిలీవ్ ఇన్ గాడ్, బట్ ఐ డోంట్ వాంట్ టు గో ఆస్క్ దెమ్ ఫర్ సంథింగ్ ఆల్ ద టైమ్. ప్రతిసారి చేసి చేసి నాకే కరెక్ట్ అంతేనా, లేకపోతే నిస్తేజం వచ్చి ఎట్లా ఏం జరగట్లేదు దేవుడు ముట్టుకోవడం? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ప్రతిసారి దేవుడిని ఏం అడుగుతాం పాప, ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి కదా, ఆయన నాకు అన్ని బదులు ఆయన ఎత్తుకుని ఎంతసేపు పెట్టగలను ఏమన్నా అంటే థ్యాంక్ యూ చెప్తా అని ఒక జోన్కి వస్తాం. సరే నేను అడుగుతున్నాను ఇవ్వట్లేదు కదా అంటే దట్స్ స్టూపిడిటీ, దట్స్ అబ్సల్యూట్ స్టూపిడిటీ. ఒకటి అడగకూడదు అంతే. హీ నెవర్ సెడ్ విల్ గివ్ యూ సంథింగ్, గాడ్ నెవర్ సేస్ ఐ విల్ గివ్ యూ సంథింగ్. మనంగా అడుగుతాం, ఇవ్వడం ఇప్పుడు ఆయన ఇష్టం, బేసిక్ కదా. బట్ ఆఫ్టర్ పాయింట్ దట్ స్టార్ట్స్ డిఫైనింగ్ యూ. అయ్యో ఇది బై మిస్టేక్ చేస్తే ఏమైనా అవుద్దేమో, యూ స్టార్ట్. సో అలాంటి ఏమైతే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 3 నమ్మకాలు ఎన్నో ఉంటాయి, అలాంటి అన్ని నేను కట్ చేస్తాను. ఐ కట్ ఆల్ ఆఫ్ దట్ ఫ్రమ్ మై లైఫ్. అఫ్ కోర్స్ ఐ స్టిల్ లవ్ గాడ్, ఐ స్టిల్ ప్రే, బట్ నాట్ ఫర్ మై వర్క్ or anything. I kept it as 2 separate entities. You know, but I didn't want it to be in a way where people are నాకే లోపల నాకు అలాంటి ఎక్కువ ఆలోచిస్తాను, అంటే నాకే ప్రతిసారి ఆయన ఇబ్బంది పెడుతున్నట్టు ఉండకూడదు. That's what, అంటే బ్యాలెన్స్ ఎట్లా మీరు, అంటే what gives you that kick to get up and go? So at the end of the day, today నేను ఏమైతే పని చేస్తున్నానో అది నా కోసం చేస్తున్నా, నాకు ఇష్టపడి చేస్తున్నా. ఇది ఇంకొంచెం మిగతా వాళ్ళు చేసే పని కన్నా కొంచెం కష్టం అవ్వచ్చు, దానివల్ల ఎక్కువ బెనిఫిట్స్ రావచ్చు, తిట్లు ఎక్కువ పడవచ్చు, బట్ ఇది నేను ఇష్టపడి చేసుకున్న పని. సందీప్, మీరు మొత్తం బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లోనే మీరు దేవకట్ట గారు, ప్రవీణ్ సత్తా గారు లాంటి గొప్ప గొప్ప వాళ్ళకు కూడా బిగినింగ్ అనుకోండి, బట్ స్టిల్ దే ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. That was actually lucky. You see, దేవకట్ట, ప్రవీణ్ సత్తారు, రాజ్ డీకే, గాంధీ, టైగర్ ఏమో మన ఆనంద్, they were all filmmakers. Yes. But over the time, అంటే ఇప్పుడు ఈ 11 ఏళ్లలో ఎన్నడూ మీరు వాళ్ళు తర్వాత మీకు మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. యూ డెవలప్ అ గుడ్ బాండ్ విత్ దెమ్. వాళ్ళు ఎవరు కూడా మీకోసం స్క్రిప్ట్స్ రాయలేదా? బికాస్ దే నో దట్ యు ఆర్ సచ్ అ గుడ్ పర్ఫార్మర్, మీరు మంచి యాక్టర్ అని వాళ్ళకి తెలుసు. ఎందుకు, వై డిడ్ రాయలేదని కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ దేవా స్టిల్ అ వెరీ డియర్ ఫ్రెండ్, ప్రవీణ్ అండ్ ఐ స్టిల్ స్పీక్ వెరీ రెగ్యులర్లీ. గాంధీ నాకు ఇంకా తమ్ముళ్ళలాగే. దెర్ ఇస్ ఆల్సో మహానగరంస్ డైరెక్టర్, హూస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తమిళ్ రైట్ నౌ. దెర్ ఇస్ ఆనంద్. They're all friends, they're all in touch. In fact, వీళ్ళందరూ నాకు సినిమా తర్వాత ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. సినిమా డ్యూరింగ్ పీరియడ్ లో కన్నా కూడా సినిమా తర్వాత రాజ్ డీకే నేను 3 ప్రాజెక్టులు చేశాను. రైట్ నౌ మై 3rd ప్రాజెక్ట్ అమెజాన్ ఒరిజినల్ విత్ దెమ్ హిందీలో, అది అయిపోయింది. సో దే వర్ ఆల్ దేర్ బిగినింగ్ ఫేసెస్ అండ్ ఐ గాట్ లక్కీ ఇనఫ్ టు గెట్ టు బి అసోసియేటెడ్ విత్ దెమ్. ఇప్పుడు వాళ్ళు నా కోసం స్క్రిప్ట్ రాస్తారంటే ఎవ్రీబడి హ్యాస్ ఎ కెరియర్ అండ్ జర్నీ అండి. At that point we were in the same place. No, I understand that. నేను అనేది ఇప్పుడు మీరు if you are a bad actor or if you cannot perform, I totally can understand. See, if you realize beyond an actor and how good you are as a performer, cinema is business. You have to have the recovery which can get the script which they want to make the way they want to make. Kada, it's not like we never discuss things. మేము అనుకున్నాం చేయాలని, కొన్నిసార్లు కుదరలా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను ఆనంద్ చేయాలనుకుంటున్నాం, లోకేష్ మా మానగరం డైరెక్టర్తో మళ్ళీ చేయాలని డిస్కషన్స్ ఉన్నాయి. ప్రవీణ్ అండ్ ఐ లాట్ ఆఫ్ టైమ్స్ వి డిస్కస్ షుడ్ వి డూ సంథింగ్ ఎల్స్ అని. బట్ అవి కుదరాలండి ఆ టైంకి. అలా అవి అనుకున్నట్టు మేము చేసేయాలంటే కాదు, ఇట్ హ్యాస్ టు జస్ట్ ఫాల్ ఇన్ ప్లేస్. అది ఆటోమేటిక్గా కుదరాలి. బట్ దే ఆర్ వెరీ డియర్ ఫ్రెండ్స్ అండ్ మై రిలేషన్షిప్ విత్ దెమ్ ఇస్ బియాండ్ మేము కలిసి సినిమా చేసామా లేదా అని. ఐఎమ్ జస్ట్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఫర్ దెమ్. మీరు నా డైరెక్టర్స్ ఎవరైనా చూడండి, వాళ్ళకి ఒక హిట్ పడిందంటే
ఐఎమ్ సో డామ్ ఎక్సైటెడ్. ఎందుకంటే వాళ్ళు అందరూ కలిసి జర్నీ చేసాం. లైక్ వెరీ ఇంట్రెస్టింగ్లీ వాట్ హ్యాపెండ్ ఇస్ మొన్న నేను ఆత్రేయ సినిమా చూసాను. ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. అద్భుతమైన సినిమా. నవీన్ యాక్టెడ్ విత్ ఇన్ దోపిడి. సో నేను డైరెక్టర్ నెంబర్ తీసుకుని బ్రదర్ చాలా బాగా చేశారు అది ఇది అని ఉంటే, ఎక్కడ పని చేశారు ఏంటి అని ఉంటే, నేను సినిమా ఎక్కడ చేయలేదు భయ్యా, కానీ ఒకే ఒక సినిమా 10 రోజులు చేశాను భయ్యా అన్నారు. ఓ నైస్ అన్న. నేను చెప్తే షాక్ అవుతున్నారు. ఏ సినిమా అన్న? ఒక్క అమ్మాయి తప్ప అన్నారు. ఐ వాజ్ లైక్ వాట్ అంటే నాతో తీసుకున్న ఫోటో పంపారు మాట. ఓన్లీ ఫర్ 10 days I was there అని. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. అంటే ఏదో నాతో చేసి వచ్చారని అసలు కాదు, బట్ I got an opportunity to be associated with filmmakers like this in some way or other. It's a beautiful, it's a journey and everybody has a journey that it will take time. కదా ఒకప్పుడు అసలు సినిమానే వస్తే చాలు, ఒక్క సినిమా ఆపర్చునిటీ వస్తే చాలు అనుకున్న రోజుల నుంచి ఇవాళ సినిమా ప్రొడక్షన్ తీసుకున్నా. అయితే సందీప్, ఇక్కడ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీకు ఒకప్పుడు ఒక మైండ్ సెట్ ఉండేది ఏంటి, పెద్ద బ్యానర్స్ లేకపోతే ఒక పెద్ద డైరెక్టర్, ఆల్రెడీ నేమ్ ఉన్న డైరెక్టర్ అంటే సేఫ్ గేమ్, వై డు ఐ అన్నెసరీ టేక్ అ రిస్క్ అనుకుని కొంచెం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ నేమ్స్ ఉన్న వాళ్ళతో చేస్తే బెటర్ అని అనుకున్న తరుణం నుంచి మీరు ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్లీ ఈ తరం నాకు ఇప్పుడు ఉండింది లేదండి. మేబీ ఇట్ లుక్ దట్ వే, బట్ సి మై లాజిక్ చాలా సింపుల్ అండి. ఒక రొటీన్ లవ్ స్టోరీ అనే సినిమాకి ప్రమోట్ చేసి రిలీజ్ చేయడానికి మేము ఎంత కష్టపడతామో మాకు తెలుసు. ఇప్పుడు రిస్క్ చేయటం అన్నది రిస్క్ కాదు కదా. దాని తర్వాత మీరు చూస్తారంటే ఒక ప్రస్థానానికి మేము ప్రమోట్ చేసి రిలీజ్ చేయడానికి ఎంత కష్టపడ్డాం మాకు తెలుసు. ఆఫ్టర్ పాయింట్ గుర్తింపు వచ్చింది, కథలు వచ్చినాయి, అండ్ మీరు చూస్తే ఆ కథకి ఏ ప్రొడ్యూసర్ ఓకే అన్నారో వాళ్ళకే చేశాను. ఇట్ వాజ్ నెవర్ అబౌట్ నాకు ఎప్పుడు ఫస్ట్ ఒకళ్ళు నమ్మొచ్చి మీతో చేస్తాను అంటే నా మీద ఫస్ట్ నమ్మకం వాళ్ళే పెట్టారు, వాళ్ళతో వెళ్తా. మై కాన్సెప్ట్ హస్ ఆల్వేస్ బీన్ దట్. అంటే దీనికన్నా రేపు ఇంకో బెటర్గా ఏమైనా ట్రై చేద్దాం, వాళ్ళు ఏమైనా డబ్బులు ఎక్కువ ఇస్తారేమో అంటే డబ్బులు నేను ఇక్కడ తీసుకోలేదు సినిమాకి, లేదా ఇంకా పెద్దగా నా ఫస్ట్ మీరు నమ్మొచ్చారు కదా, నా మీద ఎవరు లేనప్పుడు వాళ్ళు నమ్మకం పెట్టారు, వాళ్ళే మనకి ఇంపార్టెంట్. సో ఆ మీటర్ మీరు చూస్తే అందుకే కిరణ్ గారికి 3 సినిమాలు చేశాను, ఇంట్లో కదా డైరెక్టర్తో ఇంకో ఫిల్మ్ చేశాను. సో ఐ ఆల్వేస్ రాజ్డీకేతో 3 ప్రాజెక్టులు చేశాను నేను. సో ఐ ఆల్వేస్ గో బ్యాక్ టు మై పీపుల్ అండ్ ఐ వర్క్ విత్ దెమ్. నా కంఫర్ట్ జోన్ ఎప్పుడు నాకు ఉంటుంది, దాంట్లో వెళ్ళా. ఇప్పుడు ప్రొడక్షన్ ఇది ఎందుకు అని మీరు అడిగారు అంటే, సి ఆనెస్ట్లీ అట్ దట్ పాయింట్ ఇన్ మై కెరియర్ ఐ సా థింగ్స్ గోయింగ్ రాంగ్ విచ్ ఐ కుడెంట్ సేవ్. ఒక యాక్టర్గా నేను ఇంతే చెప్పగలను, నా రైట్ టు కరెక్ట్ సంథింగ్ ఆర్ గివ్ ఎన్ ఒపీనియన్ సంథింగ్ ఒక లెవెల్ దాకానే ఉంటుంది. దాన్ని దాటి నేను పుష్ చేయడం నా హక్కు కాదు. సో ఆ హక్కు నాకు ఫర్ ఎగ్జాంపుల్ అండి, అది వేరే కారణం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా మొత్తం తీస్తాం, ఒక రోజు మొత్తం చేయాలనుకుంటే వర్షం రావచ్చు, 6 రోజులు తీయాల్సి ఉండొచ్చు, అనుకున్నట్టు రాకపోవచ్చు, లేదా ఒక ఆర్టిస్ట్ కొంట్లో బాగాలేకుండా వెళ్ళిపోవచ్చు, అది సరిగ్గా రాకపోవచ్చు, ఒక కాఫీ షాప్ అనుకున్న దొరకకుండా ఇంకో చోట దొరకవచ్చు. ఇవన్నీ తప్పకుండా విజువలైజేషన్ లో అవుతాయి. దానివల్ల సినిమాకి ఎంత తేడా పడుతుందో తెలియదు, కొన్నిసార్లు పడవచ్చు పడకపోవచ్చు, కానీ ఒకవేళ పడితే అది మార్చగలిగే శక్తి నాలో ఉండాలి. నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రా డబ్బులు పెట్టండి ఇది మార్చండి నేను చెప్పలేను. వాళ్ళ సినిమా వాళ్ళ డబ్బులు, దే ఆర్ ద బాస్. ఐఎమ్ అన్ యాక్టర్ హూస్ గోయింగ్ వర్కింగ్ ఫర్ దెమ్. నేను చెప్పగలను బాగాలేదండి ప్లీజ్ అండి అని 2 సార్లు చెప్పగలను, 3వ సారి నేను చెప్పలేను. ఈ సినిమాకి అలా లేదు. ఎంత పైత్యంతో చేసామంటే ఒక కాఫీ షాప్ లో సీక్వెన్స్ చేసాము, ఆ కాఫీ షాప్ విజువల్గా వీక్ అనిపించింది, ఇంకో కాఫీ షాప్ లో ఇప్పుడు తీసాం. బొమ్మ బాగా తీయండి రా, బొమ్మ బాగుంటే అందరికీ నచ్చుతుంది. సో సినిమా ఎంత బాగా తీయాలో అంత బాగా తీద్దాం అనే ఉద్దేశం చేసింది. అండ్ ఆల్సో యాజ్ అ ప్రొడ్యూసర్, ముందు అనుకునే ప్రొడ్యూసర్కి ఇప్పుడుండే ప్రొడ్యూసర్ మారిపోయిందండి. ముందు అంటే డబ్బులు పెట్టేవాడు మాత్రమే ప్రొడ్యూసర్ అని అందరూ అనుకుంటున్నారు, కాదు. ఆ డబ్బులు ఆ సినిమాకి ఏం అవసరం, ఎంత అవసరం, యాక్టర్ని బట్టి బడ్జెట్ కాదు, సినిమాని బట్టే బడ్జెట్. అది ఒక కిరణ్ గారి దగ్గర, జెమిని కిరణ్ గారి దగ్గర, లేదా ఒక అనిల్ శంకర్ గారి దగ్గర నేను బాగా నేర్చుకునే విషయాలు ఇవి. అండ్ రీసెంట్ పాస్ట్ లో ఒక యూవీ క్రియేషన్స్ అన్న వీళ్ళందరూ మీరు చూసారంటే, లేదా దిల్రాజ్ గారు కానీ, దే షూట్, దే రీషూట్, దే చెక్, దే ప్రమోట్. నౌ దే ఆల్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, సినిమా బాగుండాలి, సినిమా బాగుండి బాగా ప్రమోట్ చేద్దాం, ఇంకా సినిమా ఆడేస్తుంది. నౌ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఇప్పుడు ఈ యాక్టర్కి 3 కోట్లే లేదా 5 కోట్లే, కానీ దీని తర్వాత ఎక్కువ సినిమా తీస్తే నేను లాస్ అయిపోతాను, ఏం చేయను, అయితే వద్దులే. ఆ సినిమాకి ఏమవసరం తప్పదు, అంతే కదా. మీరు చూస్తుంటే ఆల్ ది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ టుడే ఆల్ కమ్ ఫ్రమ్ దట్ స్కూల్. రాజ్డీకే అయినా అంతే. సో ఐ లెర్న్ ఫ్రమ్ దీస్ పీపుల్. ఇలాంటి కథకి అది అవసరం అనిపించింది. ఇట్స్ జానర్ షిఫ్టింగ్ ఫిల్మ్. హారర్లోనే రెగ్యులర్ హారర్ కాదు, అద్దంలో వెన్నెలకిషోర్ కనిపిస్తాడు. యూనో దిస్ ఫిల్మ్ బిగిన్స్, అంటే ఐఎమ్ రివీలింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం నౌ, దిస్ ఫిల్మ్ బిగిన్స్ ఇన్ 2043లో. సో తెలుగు సినిమాలో ఫ్యూచర్ ని కొంతే చూపించినా ఫస్ట్ టైం చూపించింది మనం. సో అంటే జస్ట్ ఇవాళకి ఒక 20 సంవత్సరాల తర్వాత మన ప్రపంచం ఎలా ఉంటుంది, 24 years ఫ్రమ్ నౌ మన హైదరాబాద్ ఎలా ఉంటుంది,
ఇవన్నీ దాంట్లో చూపించాం. సో దీనికి యూ కాంట్ సే చూడాలి బాగాలేదు మళ్ళీ చేయి, లేదు ఇది మార్చు. సీజీకి మాత్రమే మనకు పేలిపోయింది. ఫ్యూచర్ సీజీ కరెక్షన్ మేము 4 సార్లు చేసాం. ఓకే. సో అది టైం పడుతుంది. మళ్ళీ టైం అంటే మరి ప్రొడ్యూసర్లు వడ్డీలు అంటారు. అవేమీ ఆలోచించకుండా సినిమాగా ఒకటి చేద్దాం. ఓకే. సో ఐ వాంట్ టు చెక్. నేను ఎప్పుడు ఒక సినిమా ఇలా ప్రమోట్ చేసి ఇలా తీస్తే సినిమా ఆడుతుంది అనిపించింది. సో నా దీంతో నా తిక్కతో నేను ఇలా ట్రై చేయాలనుకుంటున్నా. నాకు ఇలా సినిమాని ఇలాగే తీయాలి నేను ఏమైతే నమ్ముతున్నానో అలాగే తీద్దాం. సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి నేను అనుకుంటున్నాను అలాగే ప్రమోట్ చేద్దాం. కంటెంట్ కరెక్ట్ ఇస్తున్నాం, ఇప్పుడు ఎందుకు ఆడదాం మనం చూద్దాం. ఓకే. సో ఇప్పుడు నిన్ను నీడను నేనే సినిమాకి సంబంధించినంత వరకు మీరు యూ హ్యావ్ యాక్చువల్లీ హెల్ప్డ్ ద ప్రాజెక్ట్. అంటే ది ప్రాజెక్ట్ అంతా మీరు ఎత్తి మీద వేసుకున్నారు యాక్చువల్గా. అఫ్ కోర్స్ యూ హ్యావ్, ఐ థింక్ యూ హ్యావ్ కో ప్రొడ్యూసర్స్ నో ఇద్దరు. యా, బట్ స్టిల్ సందీప్ యాక్టర్గా ఉన్నప్పుడు అండ్ వేరే డైరెక్టర్స్ మీ సినిమాలు చేస్తున్నప్పుడు అప్పట్లోనే మీరు ఈ సినిమా ఎట్లా విల్ ఇట్ గో అని ఒక టెన్షన్, ఒక స్ట్రెస్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇంకా స్ట్రెస్ లెవెల్స్ ఇంకా విపరీతంగా వెళ్ళిపోతాయి. బట్ యూ సీమ్ టు బీ మచ్ బెటర్ దెన్ బిఫోర్. అంటే మీరు యాక్టర్గా ఉన్నప్పుడు కంటే ఇప్పుడు చాలా స్ట్రెస్ రిలీవ్డ్గా ఉన్నారు. ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద రీజన్. ఆనెస్ట్లీ ఈ సినిమా నాకు స్ట్రెస్ లేదండి. నార్మల్గా ప్రొడ్యూసర్స్ దే లైక్ ద ఫ్యాక్ట్ బీయింగ్ నాకు నిజంగా అదృష్టం. దయా లాంటి కో ప్రొడ్యూసర్ రావడం కానీ, లేదా మన సుబ్బు గారు లాంటి కో ప్రొడ్యూసర్ రావడం నాకు నిజంగా అదృష్టం. ఎందుకంటే దయా నేను ఎప్పుడు క్వశ్చన్ చేయాల, బ్లైండ్ ఫెయిత్ పెట్టారు. నువ్వు చేస్తున్నావు కదా బ్రో, చేసుకో. చేశాను. అలాగే నౌ ఐవ్ సోల్డ్ ద ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ది ఏరియాస్. Amazon has bought it for a whooping price. Touchwood, they've been very kind. Very nice. Satellite. So చాలా రోజుల తర్వాత నా సినిమాకే ఒక బిజినెస్ అయింది. ఈ బిజినెస్ ఎప్పుడు రిలీజ్ కాకముందే వద్దండి. ఆల్మోస్ట్ లాస్ట్ 3 ఫిల్మ్స్ నాకు అంతలా జరగల. సినిమా మీద ఎవరికి ఇంట్రెస్ట్ రాలేదు. ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఇది ఎందుకు జరిగింది? మా ప్రమోషన్స్ కరెక్ట్గా చేస్తున్నాం, కంటెంట్ బాగా ఇచ్చాం, కరెక్ట్గా ఇస్తున్నాం. ఇప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ ఏమొచ్చింది? మోర్ దెన్ ద ఫిల్మ్ అండ్ ఆల్ దట్, మనల్ని నమ్మి ఇంతమంది డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కున్నారు, రేపు ఆడియన్స్ వచ్చి టికెట్ కొంటారు, వాళ్ళకి న్యాయం చేసే సినిమా నేను ఇవ్వాలి. సో సెకండ్ ఏంటి, ఇప్పుడు ప్రాజెక్ట్లో ఎవ్రీ పాయింట్ నాకు తెలుస్తుంది. పాటలు ఎలా వచ్చినాయి, సినిమా ఎలా వస్తుంది, దానికి ఏమైనా రీషూట్ చేయాలి. మొన్న కూడా మామూలుగా అదే చెప్పా, చూసారు మళ్ళీ చూసుకోండి సినిమా అందరూ, ఏమన్నా తేడా వచ్చింది, ఇది తగ్గుతుంది, ఇది బెటర్ అయి ఉంటే బాగుందని అనిపిస్తే మైండ్లో పెట్టుకొని చెప్పండి, కావాల్సిన ఒక రోజు రీషూట్ చేసేద్దాం అన్న. సో ఐమ్ సేయింగ్ ఐ డోంట్ కేర్. ఈ సినిమా సింగిల్ పాయింట్ అజెండా, సినిమా రావాలి, అందరూ చూడాలి, అందరికీ నచ్చాలి. నేను ఇన్ టర్మ్స్ సెల్లింగ్ ద ఫిల్మ్ ఆల్సో ఎవరికి హై ప్రైస్ ఇవ్వాలి. వాళ్ళు ఎంత అంటే అంత ఇచ్చేసాను. అందరు తిట్టారు, ఏంటి అంత తక్కువ, కొన్ని చోట్ల తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం, కొంచెం అడిగితే ఎక్కువ ఇస్తారు కంటే వద్దండి. వాళ్ళ డబ్బులు చేయనండి, వాళ్ళ సినిమా చూసుకుని వాళ్ళకి డబ్బులు వచ్చినాయా, వాళ్ళు బయటకు వెళ్ళి సందీప్ సినిమా నాకు ఆడింది, బాగుండింది, నిన్ను నేనే అని ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్తే, ఒక ఎగ్జిబ్యూటర్ చెప్తే, అది మనకి ట్రూ సక్సెస్. లెట్స్ ఎయిమ్ ఎట్ మేకింగ్ ఎ గుడ్ ఫిల్మ్. నార్మల్గా ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళ సినిమా వాళ్ళ బేబీ, అండ్ వాళ్ళు ఏంటంటే ఒక సీన్ తీయాలన్నా, ఒక సాంగ్ అందులోంచి తీసేయాలన్నా చాలా ఇష్టంగా ప్రేమగా తీస్తారు కదా. ఏదైనా అందులోంచి తీసేయాలంటే ఒక రకంగా ఉంటుంది వాళ్ళకి. దే డోంట్ లైక్ టు రిమూవ్ ఇట్. బట్ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇది ఇక్కడ కరెక్ట్ కాదు, ఇది పడలేదు, ఇది పడకూడదు అని. సో మీరు వెన్ యూ ఆర్ ద ప్రొడ్యూసర్ కాబట్టి మీకు అలా ఎప్పుడైనా అలాంటి సీన్స్ ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ సెట్ కాదు అన్నప్పుడు మెర్సిలెస్ గా తీసేసిన సందర్భాలు ఉన్నాయా ఈ సినిమా? అంటే ఇన్ స్పైట్ ఆఫ్ యూ బీయింగ్ దట్ మెయిన్ ఫోకస్. ఈ సినిమాలో 2 ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి అండి. అంటే ఆబ్వియస్లీ హిందీ డబ్బింగ్ రైట్స్ కదా, హిందీ డబ్బింగ్ రైట్స్ వి సోల్డ్ ఫర్ గుడ్ ప్రైస్ అండ్ ఎప్పుడు అమ్మేశారు. 2 ఫైట్లు అన్నారు. సినిమా చూసాము, నాకు ఆ 2 సిచ్యువేషన్లు కూర్చోట్ల సినిమాకి అతీతంగా అనిపిస్తున్నాయి. అంటే ఇది సినిమా కాదు కదా, సినిమాకి సంబంధం లేకుండా ఏదో కమర్షియల్ రీజన్ పెట్టినట్టుంది, ఎందుకు ఇది తీసేయండి అన్న. అందరూ భయపడిపోయారు. అంటే బికాస్ యాక్షన్ సీక్వెన్సెస్ అంటేనే మీకు డబ్బులు, ఈ 2 తీసేయండి, మళ్ళీ కథలోకి ఒకటి షూట్ చేద్దాం, కథ మీటర్లోనే షూట్ చేద్దాం. వి రీషాట్ దట్ అగైన్ కాస్ట్ ఇస్ అ బాండ్. ఇప్పుడు అజెండా ఏంటి, మేము ఏదో ఖర్చు పెట్టాం కదా, లేదా మేము ప్రేమతో చేసాం కదా, నేను హీరోయిక్గా కనిపిస్తాను కదా అని పెట్టానంటే సినిమా నచ్చదు జనాలకి. సినిమా నచ్చలేదంటే చేసిన వేస్టే కదా. సినిమా బాగుండాలి, ఏంటంటే సినిమా బాగా రావాలి, దానికి ఏం చేయాలి చేద్దాం. ఈ కథని ఎంత బెస్ట్గా చెప్పగలమో చెప్పామండి. మాకున్న ఇదిలో దీనికి కావాల్సిన 100 కోట్లు ఇంకా బాగా చెప్పొచ్చేమో, ఇంకా పెద్దగా తీసి మాకుండే విజువల్స్లోని మాకుండే కెపాసిటీలో బెస్ట్కి బెస్ట్ ఏమి ఇవ్వగలం అది చేసాం. సో ఎక్విప్మెంట్ ఎప్పుడు డిఓపిని అడిగింది లేదు, మీకు ఏం కావాలి, నాకు మీరు ఏమైనా అడగండి నేను ఇస్తాను, కానీ బాగా రావాలి, బాగా రాకపోతే నేను అడుగుతాను. ఓన్లీ క్వాలిటీ, ఫిల్మ్ పరంగా ఓన్లీ క్వాలిటీ. నిర్దాక్షిణ్యంగా లేపేసినాయి ఉన్నాయి. కొన్ని కొంత అనిల్ గారు అది ఇప్పుడు ప్రమోషన్కి మాట్లాడుతుంటే ఆయన అనిల్ గారు తిడుతున్నారు, పిచ్చా ఏంటి ఆలోచించి పెట్టింది, ఇదేంటి ప్రమోషన్ అంటే, పర్లేదు సార్
మన సినిమాకేగా పెడుతున్నాం, రేపు సినిమా జనం నచ్చి బాగుందన్నారు అనుకోండి, ఆల్ దిస్ విల్ పే ఆఫ్. లెట్స్ దిస్ నాట్ గోయింగ్ బి మై ఓన్లీ ప్రమోషన్ అండి. ఐ ఆల్సో ప్రొడ్యూస్ విత్ అదర్ యాక్టర్స్. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం సందీప్? ఈ ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఒక సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ తర్వాత కూడా ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనుకున్నారు? సిరీస్ ఆఫ్ అంటే ఆనెస్ట్లీ అండి, సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ హ్యాపెన్ ఇన్ ది లాస్ట్ 2 years అండి. అంటే అదే అంటున్నాను నేను, అనేది 2 years లోనే మీరు 6-7 ఫిల్మ్స్ అనుకుంటా. 6 అని కాదు, 4 films అండి. 4 films బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు పడినాయి. ఇవేవి 4 or 5 5 ఉన్నాయి. బట్ ఈవెన్ బిఫోర్ దట్ ఆల్సో ఇట్ వాస్ అ మోడరేట్ హిట్. ఇట్ వాస్ నాట్ దట్ ఆల్ మోడరేట్ హిట్. టైగర్ వాస్ అ మోడరేట్ హిట్. టైగర్ వాస్ అ మోడరేట్ హిట్. బీర్బా వాస్ అ హిట్. ఒక్కమ్మాయి తప్ప పోయింది, నక్షత్రం పోయింది, క్యారఫ్ సూర్య పోయింది, నెక్స్ట్ ఏంటి మనసుకు నచ్చింది. సో ఆల్ దీస్ టుక్ అ బీటింగ్. ధైర్యం అంటే అదే చెప్తున్నానండి. ఇప్పుడు నేను ధైర్యం చెప్తే నా మీద ఎవరు ధైర్యం చేస్తారు కదా. ఇప్పుడు నేనే నా మీద ఎవరు సందీప్ కిషన్ తో ఇంకా సినిమా చేయకూడదు అనేమని అనుకున్నారా ఏంటి? ప్రొడ్యూసర్స్ ముందుకు రాలేదా ఏంటి మీ సినిమా మీరే ప్రొడ్యూస్ చేయడానికి? లేదు, ఐ హాడ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండి. థాంక్ఫుల్లీ ఆ విషయంలో నిజంగా నాకు అదృష్టమేనండి. ఏం ఎలా ఉన్నా కూడా దేర్ వర్ ఆల్వేస్ పీపుల్ హూ కేమ్ అండ్ సెడ్ లేదు సందీప్ మనోడు, మంచి పర్ఫార్మర్, మంచోడు, సినిమా చేద్దాం అని ఎప్పుడు వచ్చారు. బట్ ఒక్కసారి నాకు నచ్చినట్టు సినిమా చేయాలనుకున్నానండి. అంటే నాకు నచ్చినట్టు, నాకు మాత్రం నచ్చినట్టు కాదు, ఒక సినిమాని ఇలా తీయాలి, అలా తీయాలనుకున్నాను. నేను ఒక సినిమాని ఎలాగైతే వస్తే బాగుంటుంది అనుకున్నాం, ఎలా చేయాలనుకున్నాం అలాగే చేశాను. సో ఆ ఫిల్మ్ కి ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ దట్ స్టైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన చాలా కొన్ని బ్యానర్స్ దే ఫార్మాట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, వాళ్ళ ఫార్మాట్ ఆఫ్ ప్రమోషన్స్ అదిరిపోయింది. సో బట్ ప్రాబబ్లీ ఐ కాంట్ కన్విన్స్ దెమ్ టు డూ ద స్టోరీ ఐ వాంట్ టు డూ అట్ దట్ పాయింట్. నాకు ఈ కథ ఈ టైంలో ఇలా చేయాలనుకున్నా, అది ఇంకోళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని దీనికన్నా నేనే చేసుకుంటా అనుకున్నా కదా. నా థ్యాంక్ఫుల్లీ ఏంటి తమిళ్ మార్కెట్ ఇస్ ఓపెన్ అప్. అది కావాలని కూడా చేసింది, ఏదో సరదాగా చేసింది. గ్యాప్ లో ఓకే ఈ గ్యాప్ నక్షత్రం టైంలో అది ఓపెన్ అయింది. సో ఓకే నెక్స్ట్ 2 భాషలకి ఒక కథ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు మీరు చూసారంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ తమిళ్, సెకండ్ హాఫ్ వేరే. మీకు చాలా విజువల్స్ మారుతాయి, మీకు చాలా ఇవి మారుతాయి అని చెప్పి కల్చర్ విషయాలు మారుతాయి. అవన్నీ వేరే వేరే తీసాం, సెపరేట్ తీసాం. ఎక్సెప్ట్ ఫర్ ప్రాబబ్లీ నేను, హీరోయిన్ మురళీ శర్మ గారు, ప్రగతి గారు తప్ప ఆల్ యాక్టర్స్ ఆర్ డిఫరెంట్. మేబీ దయా గారు, మళ్ళీ ఆర్టిస్ట్ దయా గారు అండ్ రవిరాజు ఇలాంటి చిన్న మంది సమ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ హావ్ ప్రాబబ్లీ స్టేట్ ఫ్రమ్ తెలుగు టు తమిళ్, బట్ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ హావ్ బీన్ చేంజ్డ్ టు సూట్ ద సెన్సిబిలిటీస్. సి ఇది కరెక్టా తప్ప నాకు తెలియదండి. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఐ వాంట్ టు సీ ఇట్ అండ్ ఐల్ గెట్ టు సీ ఇట్ ఓన్లీ ఇఫ్ ఐ డూ ఇట్. అండ్ నెక్స్ట్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు 5 films బ్యాక్ టు బ్యాక్ పడిని డిడ్ంట్ వర్క్ ఫర్ మీ అని. 5 సినిమాలు ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్. అవి నా చాయిసెస్, ఐ చోజ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ కదా. ఐ డోంట్ వాంట్ టు గో అండ్ బ్లేమ్ దెమ్ ఫర్ దిస్. సో ఇది కూడా నేను ఈ సినిమాని ఇలా తీయాలనుకుని నమ్మి చేసాం. రేపు ఆడియన్స్ చెప్పేదాకా ఎవరు ఏమీ చెప్పలేం. బట్ నమ్మకం ఏంటి 200% నిజాయితీగా పోరాడాము, ఇది తప్పు చేయదు అనేది ఒక నమ్మకం. ఇక మీద చేసే ప్రతి సినిమా అలాగే ఉంటుంది. అసలు ఏంటి సినిమా ప్లాట్? ఇది హారరా, థ్రిల్లరా, సస్పెన్స్ థ్రిల్లరా, లేకపోతే సైన్స్ జానరా? వాట్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ అ వెరీ జానర్ షిఫ్టింగ్ ఫిల్మ్ అండి. ఆనెస్ట్లీ ఇట్స్ అ వెరీ జానర్ షిఫ్టింగ్ ఫిల్మ్. నాకు ఎప్పుడు హారర్ ఫిల్మ్స్ చూడడం చాలా ఇష్టం, బట్ ఐ నెవర్ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ వన్. అంటే ఒక హారర్ ఫిల్మ్ యాక్టింగ్ ఏం చేస్తాం మనం, ఒక పర్ఫార్మర్ గాను, ఒక క్యారెక్టర్ గాను, హౌ మచ్ కెన్ ఐ డూ విత్ ఇట్ నాకు భయం ఉండేది. సో ఈ సినిమా ఇస్ అ జానర్ షిఫ్టింగ్ హారర్ ఫిల్మ్. మీకు థ్రిల్లర్ అనిపించే టైంలో హారర్ అవుద్ది, హారర్ అనుకునేటప్పుడు ఎంటర్టైన్మెంట్ అవుద్ది, ఎంటర్టైన్మెంట్ రా అనుకునే టైంలో మీకు ఒక సీరియస్నెస్ వచ్చి ఇమోషనల్గా డ్రైవ్ అవుద్ది. బట్ ప్రైమరీలీ ద 2 emotions విచ్ డ్రైవ్ ద ఫిల్మ్ అంటే ఇట్స్ హారర్ అండ్ ఇమోషన్. ఇట్స్ ఎమోషనల్ ఫిల్మ్. ఈ సినిమా నుంచి బయటికి రాగానే ఎవరన్నా సరే వాళ్ళ ఫోన్ తీసి ఒకరికి ఫోన్ చేస్తారు, అది ఎవరు అనేది మీరు సినిమా చూడండి, ఎవ్రీబడి విల్ కాల్. ఇప్పుడు దాకా నేను ఒక 30 మంది సినిమా చూపించా, 30 మంది ఏడిసారు, బయటకు వచ్చి ఫోన్ చేశారు. Oh, so you'll have tears in your... Yeah, there'll be a moment where everybody will cry for sure. So అలాంటి ఒక అంటే ఇందులో లవ్ స్టోరీ కూడా ఉందా? అదే అండి, this is a film about 2 people and about a guy who sees someone else in the mirror instead of himself. ఇది ఏమన్నా ఉండొచ్చు, ఇంకో దెయ్యం ఉందా, ఇంకో దెయ్యం కిషోర్ని ఇబ్బంది పెడుతుందా, లేదా కిషోరే సీరియస్ దెయ్యమా, లేదా కిషోర్కి ఉన్న ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేశానా, ఇది ఏమన్నా అవ్వచ్చు. దట్ ఈస్ ద ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే ఓకే. This is what you get to see in the theater. But all through ఒక సస్పెన్స్ అయితే మెయింటైన్ అవుతుంది. ఒక టెన్షన్ ఉంటుంది సినిమా మొత్తం, టెన్షన్ నవ్వుతూనే ఉంటారు. మళ్ళీ నవ్వడం అంటే
విత్ ఫుల్ డ్యూ రెస్పెక్ట్ టు ద జానర్ ఆఫ్ హారర్ కామెడీ, నేను అలాంటి ఒక హారర్ కామెడీ ఐ కాంట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. మేబీ నేను చూసి ఎంజాయ్ చేస్తాను, నన్ను చేయమంటే నేను చేయలేను. ఇది కథలో ఉండే కామెడీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మురళీ శర్మ గారు డాక్టర్ హూ హ్యాండిల్స్ అ కేస్, ఆయన పోసాని కృష్ణమురళి గారిని ఫోన్ చేసి, పోసాని గారికి ఫోన్ చేసి, హీజ్ డీసీపీ అనమాట, ఆయన ఫోన్ చేసి ఏసీపీ గారు ఈ అద్దంలో ఉంది ఎవరో కనిపెట్టండి అంటారు. ఈయనేమో టెన్షన్ అయిపోయి ఏమంటే దెయ్యాన్ని పట్టుకోవడానికి పోలీసులు పిలుస్తారు ఏంటండి, పోలీసు ఎట్టండి దెయ్యాన్ని పట్టుకుంటాం అని వచ్చి ఆయన ఒక ఇబ్బందిలో ఎదుగుతుంటాడు. సో ఇలాంటి ఒక స్టోరీ డ్రైవ్ లోనే ఉంటుంది ఫిల్మ్. సో మీ ఫ్రెండ్స్ ఒక 2-3 డైరెక్టర్స్ కూడా అందులో చేశారంట, యాక్టెడ్. 2 డైరెక్టర్స్ చేశారండి. విఐ ఆనంద్ ఏమో మన టైగర్ ఎక్కడికి పోతే వచ్చినవాడ, ఇప్పుడు డిస్కో రాజా డైరెక్టర్ ఏమో, హీస్ యాక్టెడ్ ఇన్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇట్స్ అ క్యూట్ స్వీట్ క్యామియో. వి నీడెడ్ సమ్మన్ ఒక చిన్న మెచ్యూరిటీతో సెన్సిబిలిటీస్ తో మాట్లాడుకునే ఒక వ్యక్తిలా కావాలనుకున్నా, అండ్ వి వాంటెడ్ టు బి యంగ్. ఓకే. సో ఆనంద్ రియలీ ఫిట్ దట్ బిల్. అండ్ నెక్స్ట్ వి నీడ్ ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ హూస్ పర్స్పెక్టివ్ ద నరేషన్ హ్యాపెన్స్. ఎవరికైతే కథ వింటున్నారో అలాగే 2 కావాలనుకున్నాం. అది వి నీడెడ్. అది 2043లో కాబట్టి ఒక యంగ్స్టర్, ఒక 2043లో యంగ్స్టర్ అలా ఉంటాడు, తను మాట్లాడే విధానం అలా ఉంటుంది, ఒక 22 ఏళ్ళ కుర్రోడు అలా ఉంటాడు అనే ఒక ఇదిలో ఉన్నప్పుడు ఇవి లుకింగ్ ఎట్ ఆప్షన్స్. సడన్ నా కార్తిక్ నారాయణ స్ట్రైక్ అయ్యాడు, నరగాసురన్ D16 డైరెక్టర్. ఇతను అలాగే ఉంటాడు కదా, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పి వి కాల్ ఫర్ హిమ్. అండ్ హీ వాజ్ ఇమీడియట్లీ లైక్ బ్రో ఏంది బ్రో, తప్పకుండా బ్రో మీరు అడగని చేస్తాను అన్నాడు. దెన్ ఐ కాల్డ్ మాల్విక నాయర్. అండ్ షీ వాజ్ అ డార్లింగ్. అడగగానే తను ఒక్క మాట చెప్పలా, చాలా ఇంట్రెస్టింగ్, నేను చేస్తాలే, ఒక్క మాట, ఎప్పుడు ఏం అడగల, నువ్వు ఎప్పుడు చేయమంటావు ఏంటి అని. అండ్ షీస్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ మోస్ట్ రియల్ పీపుల్ ఐ నో. And she has a very mysterious thing about her when you see her. We wanted that for the film, Mata. Okay. So we picked them up. Siddharth to paatu paadicharanట. Yeah. You yourself know I'm very, very fond of Siddharth. Yeah, I know. You're manchi middar good pals, no? And more than friends, and I look at him like an elder brother. I really love him a lot. అంటే during that period how much he stood by me. అంటే నాకు తనకి పరిచయం లేదు, తన నా ఫ్రెండ్ కాదు, బట్ ఎవరో ఒక కొత్త కుర్రోడు వచ్చాడు, బాగా చేస్తున్నాడు, తనకి నేను ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అని చెప్పి ఎంతమంది ఫోన్ చేసి చెప్పాడు, ఎంతమంది డైరెక్టర్లు చెప్పాడు, ఎంతమంది టీవీ ఛానల్కి చెప్పాడు, తను మాట్లాడే ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సో ఐ ఆల్వేస్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ హిమ్. అంటే లాట్ ఆఫ్ పీపుల్, ఐ థింక్ సిద్ధార్థ్ ఇస్ బై ఫార్ వన్ ఆఫ్ ది మోస్ట్ మిస్అండర్స్టూడ్ పీపుల్ ఎవర్ అండి. హీ స్పీక్స్ హిస్ మైండ్ అండ్ మేబీ ఆ ఫ్రాంక్నెస్ ఆల్రెడీ ఎప్పుడు ఇట్ ఇస్ మిస్అండర్స్టూడ్. ఆయనదే కాదు, జనరల్ గా అది చెప్పేది మేబీ స్టోరీ చెప్తారేమో తెలియదు తప్ప, హీ ఈస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ ఐ నో అండి. అంటే ఈ సినిమాకి కూడా నేను సాంగ్ నాకు పాడి పెడతావా అని చెప్పి అడగగానే ఓకేరా ఎప్పుడు పాట పంపనే పాడతా అన్నాడు. అంతే ఇంకేం మాట్లాడాల. సరే ఈ డేట్ నీకు ఓకేనా, ఓకేరా సూపర్ రా అన్నాడు. వచ్చాడు, పాడాడు, నేను ఇంటి దగ్గర దింపేస్తావా అన్నాడు. ఇంటి దగ్గర దింపాడు, సరదాగా మాట్లాడి వెళ్ళిపోయాడు. అంతే. There was nothing else. And it's amazing to see people like that. I know, who come all over. అంటే see, at every point you think, okay, maybe I can do something for him. But there's nothing I can do for Siddharth. At the moment, at least not. కదా, తను ఏమి ఎదురు చూడకుండా ప్యూర్లీ ఇష్టం మీద ఒక యాక్టర్కి హెల్ప్ చేయాలి అని చేయడం అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ హిమ్. ఈ సినిమా టైటిల్ సాంగ్ అసలు రెగ్యులర్ రైటర్స్ రాయలేదంట కదా. ఇది నీర్జా రాయటం అంటే అసలు లైక్ షాక్డ్. నీర్జాక ఆల్సో రోట్ నిన్నుల పాట నీర్జాకి రాసింది. అసలు ఐఎమ్ లైక్, అంటే నాకు నీర్జా బాగా తెలుసు, బట్ ఆమె ఎప్పుడు ఆమె మైండ్ హార్ట్ ఫోకస్డ్, షీస్ టోటలీ ఫోకస్డ్ ఆన్ టు హర్ తన రెగ్యులర్ వర్క్. ఇది అవుట్ ఆఫ్ ద ట్రాక్ వెళ్ళిపోయి పాటలు రాయటం అన్నది నేను she's actually always been writing అండి. she's always done it as a ghost writer or whatever. సో ఈ సినిమాకి నేను తమను వేరే సినిమా కేర్ ఆఫ్ సూర్య ఒరిజినల్ గా తమనే మాట. అప్పుడు అనుకున్న పాటకి నీర్జాక ఫస్ట్ పాట రాసింది. అప్పుడు డైరెక్టర్ at that point wanted ఇమాన్ గారు and something happened and they had gone for ఇమాన్ గారు. తమన్కి కుదరకో ఏదో జరిగింది. బట్ అప్పుడు ఆ పాట ఐ నో హౌ ఎక్సైటెడ్ నీర్జాక కేమ్ అండ్ సెడ్ ఒరే పాట రాసాను రా ఇను అని చెప్పి నాకు ప్లే చేసింది. ఇక్కడ RFCకి వచ్చి ప్లే చేసింది. ఆ పాట మేము వాడలేదు. ఆ పాట వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇన్ తమిళ్. విక్రమ్కి తమన్నాకి విక్రమ్ గారికి ఇచ్చారు. సో నౌ ఈ సినిమా మళ్ళీ తమన్ ఆబ్వియస్లీ నా ప్రొడక్షన్ గానీ ఐ డోంట్ నో హూ ఎల్స్ టు గో టు. సచ్ ఎ జానర్ షిఫ్టింగ్ ఫిల్మ్. తమన్ ఇస్ అ ఫ్రెండ్ అండ్ ఐ లవ్ హిస్ వర్క్. రీసెంట్ పాస్ట్ లో మీరు చూస్తే ఒక అరవింద్ సమేత కానీ, ఒక తొలి ప్రేమ కానీ, లేదా మన భాగమతి కానీ, మజిలీ, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ వర్క్, అన్ని జానర్స్ టచ్ చేశాడు. సో ఈ సినిమా అన్ని జానర్లు ఉంటాయి, ఇట్ కీప్ షిఫ్టింగ్. సో మరి ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు తమన్ అనగానే తమన్ ఒక్క మాట డార్లింగ్ డన్ డార్లింగ్, ఎప్పుడు డార్లింగ్ డన్ డార్లింగ్ అంతే. సో దట్ వే రియల్లీ పీపుల్ హెవ్ కమ్ టుగెదర్ ఫర్ మీ. నేను ఎవరు అడిగినా ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఆబ్వియస్ గా మీకు సపోర్ట్ ఉంటుంది మీ వాళ్ళ నుంచి. దే కమ్ అండ్ ద ఫస్ట్ థింగ్ ఐ సెడ్ ఇస్ నేను తమన్తో అంటే డార్లింగ్ ఏ పాట ఎవరో తెలియదు, ఒక పాట మనం ఫస్ట్ చేసే పాట అయితే నీర్జాకి రాయాలన్నా.
పర్ఫెక్ట్ డార్లింగ్ నేనే అదే అనుకున్నాను. పాట వచ్చింది, నీరజ అక్కడికి పంపాం. షీ రోట్ ద లిరిక్స్ అండ్ షీస్ గివెన్ us బ్యూటిఫుల్ లిరిక్స్. నీరజ ఓన్లీ పాట రాసిందా ఇంకేమైనా చేసిందా ఫిలిం? పాట రాసింది. She only wrote the song. అయితే సందీప్, ఈ సినిమాకి సంబంధించినంత వరకు వెన్ ఐమ్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ద పోస్టర్ ఐ కుడ్ సీ సమ్ వెరీ ఒక ఇంటెన్స్ లుక్తో పాటు ఒక వెరీ కొంటె లుక్ కూడా ఉంది. సమ్ కైండ్ ఆఫ్ మీరు ఆ ఐస్ ఒక నాటినెస్, ఒక ఇంటెన్స్ లుక్, రెండు ఒక మిక్స్డ్గా ఉన్నాయి. సో వాట్ ఈస్ ఇట్, ఈ సినీ వ్యూవర్స్ ఎవరైతే సినీ గోయర్స్ ఉంటారో పోస్టర్ చూడగానే వాళ్ళకి ఫస్ట్ ఏం థాట్ వస్తుంది చూడగానే? మీకు బేసిక్ ఫ్యాక్ట్ చెప్తానండి, బీయింగ్ బ్రూటలీ ఆనెస్ట్. నేను పోస్టర్ లో కథ చెప్పలేను, మీకు అర్థమైందండి. చెప్తున్నా కాదు నేను చెప్పి ఒక పోస్టర్ ని చూసి ఆడియన్స్ కి థియేటర్ కి తేవాలంటే ఆ పోస్టర్ ఎంత చెప్పగలం అంతే చెప్పగలం. టైటిల్ ఏంటో చెప్పగలం, యాక్టర్స్ ఎవరో చెప్పగలం, కాన్సెప్ట్ ఏంటో చూపించగలం. దీంట్లో మేము ఏం చెప్పాము, ఓకే ఒక చిన్న నాటినెస్ ఉంది, ఒక యాంగర్ ఉంది, సో దట్ ఈస్ ద హీరో క్యారెక్టరైజేషన్. కంట్లోనేమో రెడ్ ఉంది అంటే ఒక హారర్ ఎలిమెంట్ ఉంది సినిమాలో. గ్లాస్ ఇరిగిపోయి ఉంది అంటే మిర్రర్ ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ సినిమాలో ప్లే చేస్తుంది. ఇవే మేము చెప్పాం. ఇది ఇప్పుడు మేము రకరకాలుగా మాకు మా హేస్టర్ ప్రసాద్ బాబు భలే చెప్పాడు. నేను ఇది ప్రసాద్ బాబు పోస్టర్లో ఇంత థాట్ పెట్టామంటే ఎవరికి అర్థం అవుతుంది సంజయ్ బాబు, ఎంత ఆలోచిస్తున్నావు, పోస్టర్ బాగుందా, రంగులు బాగున్నాయా, ఓ కళ్ళు ఎర్రకున్నారా, చీర చూడడానికి బాగుందా, టైటిల్ ఇంతే అన్నాడు. మీకు అర్థం, లెట్స్ బి ఆనెస్ట్. ఇది నా కోసం నేను క్రియేటివ్ గా మేము చేసేవని ఇది మా పర్పస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లుక్ పోస్ట్ చూసారంటే అద్దం ఇరిగిపోయి ఉంటుంది, ఇరిగిపోయిన అద్దంలో అమ్మాయి ఉంటుంది, పైన నేను పడుకుని ఉంటా. మేము తెగ కాన్సెప్ట్ ఆలోచించి ఈ కాన్సెప్ట్ లో ఇది ఈ పెయిన్ అండ్ లవ్ అండ్ దర్ ఇస్ అ హారర్ ఎలిమెంట్, అమ్మాయికి ఏమైనా అవుద్ది, హీరో కాపాడాలా, ఎంత అని చేసాం. అది సింపుల్ గా పోస్టర్ అదిరిపోయింది, ఇదంతా ఇంత నాకేం అనిపించలేదు అన్నారు. సో పీపుల్ డోంట్ హ్యావ్ దట్ టైం అండి. వెయ్యి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. నేను వెళ్ళి నా పోస్టర్ ను డైసెక్ట్ చేయి అనేది టైం మీరు చెప్పక్కర్లేదు. బట్ ఇప్పుడు నేను ఇందాక కూర్చున్నప్పటి నుంచి ఐఎమ్ లుకింగ్ అట్ ఇట్, వాట్ ఇస్ హి ట్రైయింగ్ టు టెల్ అని కూర్చుని ఒక 10 నిమిషాలు చూసారు కాబట్టి మీరు ఇవన్నీ డైసెక్ట్ చేశారు. ఇప్పుడు నేను ఏం చేయాలి, జనాలు 10 నిమిషాలు చూసే గ్యాప్ ఇవ్వాలి. దానికి నేను ఏం చేస్తున్నాను, 2 స్టేట్లోని అవుట్డోర్ లో ఎంత కొట్టగలం కొడతాం. ఐమ్ లైక్ సీ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో దెన్ ప్రాబబ్లీ యు విల్ నో. ఓకే కదండి. కెన్ ఐ ఆస్క్ యు అబౌట్ ద బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్? అడగొచ్చా? ఎంతలో తీశారు సినిమాని? తమిళ తెలుగు ఎన్ని రోజులు తీశారు? ఒక 62 రోజులు చేసామండి రీషూట్ అన్ని కలిపి. తమిళ తెలుగు కలిపి 8 కోట్లు అనుకున్నాం. అది కాస్త మాకు 9 అయింది ఫైనల్ గా. అంటే రీషూట్లు, బిగర్ టెక్నీషియన్స్, లిరిక్ రైటర్స్, సీజీ కటర్స్, సీజీ, ఇప్పుడు ఫ్యూచర్ సీజీ ఒక చోటు ఇచ్చాము అనుకున్నంత రాలా. దెన్ వీ వెంట్ ద బెస్ట్ పీపుల్ ఇన్ బిజినెస్ అండ్ ఆఖరికి మార్వెల్ నుంచి వాళ్ళు 2-3 ఎపిసోడ్స్కి ఇక్కడ పంపారు, చిన్న పోర్షన్స్కి. వాళ్ళు ఇంటర్నెట్ నాలయం తమిళ్లో చేశారు. ఇప్పుడు ఫ్యూచర్ ఫిల్మ్ మోడ్ చేస్తున్నారు తమిళ్లో, మళ్ళీ పెద్దగా రోబోట్ వర్క్ చేశారు. బిగ్గెస్ట్ ఇన్ బిజినెస్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. పర్వే చేయండి. సినిమాలో మీకు 1.5 minute to 2D యానిమేషన్ ఉంటుంది. దాట్ ఇట్ సెల్ఫ్ కాస్ట్ ఇస్ అ బాంబ్. మన 2D యానిమేషన్ అంటే ఇంత ఖర్చు అవుతుందో మాకు తెలియదు. ఇట్ టేక్స్ టైమ్ అని. ఓకే చేయండి. సో ఫర్ బోత్ లాంగ్వేజెస్ టుగెదర్ ఇట్ ఈస్ వర్క్డ్ అవుట్ ఫర్ అస్. ఇప్పుడు అనిల్ సుంకర సమర్పించు అని ఉంది అంటే ఏంటి? వాట్ ఈస్ హిస్ సినిమా? నేను ఇది చేయాలనుకోగానే ఫస్ట్ అనిల్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ నా దగ్గర ఇంత ఉంది, సినిమా తీయడానికి ఎంత వద్దు నాకు తెలియదు, నేనైతే దిగి చేసేస్తున్నా, నాకు ఏమన్నా అయిందంటే మీరు చూసుకోవాలి అన్నా. నేను చూసుకుంటాను వెళ్ళిపో అన్నారు. ఇవాళ వరకు చూసుకున్నారు. ఆయన నన్ను ఒక్క మాట అడిగింది లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ కదండి, అంటే వెన్ వీ టాక్ అబౌట్ సక్సెసెస్ అండ్ ఫెయిలియర్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, దీస్ ఆర్ ద పీపుల్ హూ స్టాండ్ బై యూ. I'm so blessed to have people like this in my life. Whatever you are. మీరు అన్నారు కదా సందీప్ నీతో తీయడానికి ప్రొడ్యూసర్ రాలేదంటే, ఇదే సినిమా నేను అనిల్ గారు నాకు తెలియదు మీరు చేయండి అంటే చేసేసి ఉంటారు. లేదా సార్ నాకు తెలియదు సార్ నాకు కొంచెం చేసి పెట్టండి సార్ అంటే యూ వాంట్ ఓకే చేసేద్దాం అంటారు. ఇట్స్ నాట్ బిగ్ డీల్ ఫర్ హిమ్. 12 సినిమాలు చేస్తున్నారు, 12 సినిమాలో ఒక సినిమా అదో ప్రాబ్లమా? బట్ నో, ఐ వాంటెడ్ దిస్ ఫిల్మ్ టు బి మేడ్ బై మీ, బట్ ఐ నీడెడ్ ద సపోర్ట్ అండ్ హీ స్టూడ్ బై మీ త్రూ ఎవ్రీథింగ్. అండ్ యువర్ ఫేవరెట్ పర్సన్ అండ్ లైక్ యువర్ పర్సన్ లైక్ యువర్ గాడ్ ఫాదర్ జెమిని కిరణ్ గారు, ఆయన ఏంటి ఆయన ఏమన్నా ఈ సినిమాకి ఉడతా సాయం లేకపోతే ఏదో ఒకటి ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ వాస్ హి సపోర్టివ్? అంటే when I took the film to a lot of people, at that point they weren't in a space to like instantly get into it. That's why I thought okay sir మనమే చేసుకుందాం ఎందుకు అని. ప్రతి విషయం నేను కిరణ్ గారికి చెప్తాను, ఇలా చేస్తున్నాను సార్, ఇది సార్ జరుగుతుంది. ఫస్ట్ ప్రొడక్షన్ కానీ తిట్టారు, నీకు ఎందుకు ప్రొడక్షన్, మేము అందరం ఎందుకున్నాం, మేము చేస్తాంగా అన్నారు. వద్దు సార్ ఇది నేనే చేస్తాను సార్ అన్నా. నీకు ఏం కావాలి అన్నారు. ఏమైనా కావాలి సార్ అయితే అప్పుడు చేసి పెట్టండి సార్ అన్నా. సో నాకు ఎక్విప్మెంట్ కావాలి, ఆనంద్ సినీ సర్వీసెస్ సార్ ఎక్విప్మెంట్ కావాలి సార్ అన్న. వచ్చింది, నాకు నేను పంపాను. యూనో ఇప్పుడు నాకు టైటిల్ కావాల్సి వచ్చింది, టైటిల్ ఏదో అప్పుడు ఇష్యూ ఉంటుంది. ఐ స్పోక్ టు హిమ్, హీ హెల్ప్ మీ అవుట్ విత్ ఇట్. అదే నేను చెప్పేదండి,
మనల్ని ప్రేమిస్తున్నారు, మన కోసం చేయడానికి తయారుగా ఉన్నారు కదా అని ఎవరిని మనం ఓవర్ అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అది కరెక్టే. బట్ మిమ్మల్ని ప్రేమిస్తున్న సంగతి మీకు తెలిసి మీకు మీకు ఆ లీనియన్స్ ఉంటుంది అంటే మిమ్మల్ని అడగటానికి ఒక చిన్న సాయం అంటే అందుకే చెప్తాను, అది నేను అడగకుండా ఉంటేనే నా మర్యాద నేను కాపాడుకున్నట్టు, వాళ్ళ మర్యాద వాళ్ళకి నేను మర్యాద ఇచ్చినట్టు. వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి నేను ఎవరిని పెట్టకూడదు, ఎవరిని. అది మా చోటా గారు అన్నా సరే, కిరణ్ గారు అన్నా సరే, అనిల్ గారు అన్నా సరే, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేను ఎవరన్నా సరే, ఎనీ ఫ్రెండ్ ఆఫ్ మై, టు అ పాయింట్ ఆఫ్ మీ నాట్ పుట్టింగ్ దెమ్ ఇన్ డిస్కంఫర్ట్, ఎనీథింగ్ ఇస్ ఫైన్ అండి. వాళ్ళు డిస్కంఫర్ట్లో పెట్టకూడదు. సో ఐ డెంట్ వాంట్ టు ట్రబుల్ దెమ్ ఎట్ ఎనీ పాయింట్. నేను ఏమైతే చేయాలనుకున్నా నేను చేశాను, ఎలాగైతే సినిమా పెట్టాలనుకున్నా పెడుతున్నా బయట. రేపు ఇది నాకు నా ఆడియన్స్కి మధ్యన ఉన్నది. I made the film for them, I'm giving it to them, I'm informing them the film is coming and giving them reasons to watch it. ఇప్పుడు రేపు వాళ్ళు చెప్పేది ఆన్సర్, వాళ్ళు బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. The heroine of the film, is she a new find or I would already first time? She's done a film called Candid. Okay. ఇందులో హబీబ్ ఫైజల్ డైరెక్షన్ లో, యష్ రాజ్ ప్రొడక్షన్ లో చేసింది. సో that's a very big debut for her. Her second film is this. పాపం చాలా కష్టపడింది, ఎందుకంటే 2 భాషలో రావు, తెలుగు మాట్లాడాలి, తమిళ మాట్లాడాలి. అండ్ వెరీ నైస్ పర్సన్ అండి. ఎందుకు ఎనీ స్పెసిఫిక్ రీజన్ తన్ని సెలెక్ట్ మై డైరెక్టర్ చూసారండి. దే వాంటెడ్ అ గుడ్ యాక్టర్ అండ్ వీ వాంటెడ్ సమ్మన్ హూ హ్యాడ్ అ వెరీ ఇన్నోసెంట్ ఫేస్. ఓకే. అంటే ద హీరోయిన్ హస్ అ వెరీ స్ట్రాంగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్ అండి. ఇప్పుడు మీరు చూస్తే నా సినిమా అన్నింటిలోనే సరే ద గర్ల్ ఆల్వేస్ హ్యాస్ అ స్ట్రాంగ్ రోల్. ఎప్పుడు అమ్మాయి ఉంది కదా అని ఉండదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం ఇది కాకుండా ఐ బిలీవ్ అ లాట్ ఇన్ విమెన్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ మ్యాన్స్ లైఫ్. ఇప్పుడు నా ఇంట్లో చూసారంటే నాకు మా అమ్మ కానీ మా పెద్దమ్మ కానీ దే ఆర్ మై ఎవ్రీథింగ్. మా అమ్మమ్మ బియాండ్ ఎవ్రీవన్ ఎల్స్, ఎవరు నా నమ్మల. ఎవరు మా ఇంట్లో మా మమ్మీ, డాడీ, మామయ్యలు ఎవరు నమ్మల. అంటే ఐ వాజ్ ద లూజర్ బాయ్ ఇన్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అంటే మా బావలందరిలోని, మా కజిన్స్ అందరిలో అందరూ బాగుపడిపోతే ఈడే కష్టం అనే జోన్లో ఉన్నాను నేను. సో ఆ టైంలో నేను నమ్మింది ఓకే దిస్ గై విల్ స్టిల్ డూ సంథింగ్, నమ్మిన ఏకైక వ్యక్తి మా అమ్మమ్మే. సో విమెన్ have always played a very important part in my life. So నా సినిమాలో వీలైన వరకు అట్లీస్ట్ ప్రాబ్లీ ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 films which I didn't have much say in, all the films the girl has a very strong role. Maybe నాకన్నా ఇంపార్టెంట్ రోల్ కూడా ఉండొచ్చు. అవును, అది కరెక్ట్. Maybe Rakul in Venkatadri or Regina in Rara Krishnaya or Routine Love Story. Lakshmi Manchu. Yeah, everybody. మొన్న తమన్నా నెక్స్ట్ ఏంటి, ఈవెన్ మనసుకు నచ్చింది అమైరా, everybody has had a very stronger role. So I try, అది నాకు ఎప్పుడు ఉంటుంది, it's a very strong, very important role. Okay. అంటే బియాండ్ స్క్రీన్ టైమ్, the way the character influences this person and drives his story ahead is the prime part of the film. So we needed someone who was like that and had that time. ఈ సినిమా మా అజెండానే ఏంటి, చూసుకుంటాం, రీషూట్ చేస్తాం, మళ్ళీ తీస్తాం, ఎడిట్ చేసుకొని చూస్తాం, ఇది మా అజెండా. అలా చేయాలన్నప్పుడు we needed someone with available time. So we needed someone a little fresher. మాకు ఆ టైంలో దొరికిన బెస్ట్ ఆప్షన్స్, this girl was the best option. And she's really worked hard. And చాలా మంచి అమ్మాయి అండి, ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, ఎవరిని ఇబ్బంది పెట్టదు, నెగిటివ్గా మాట్లాడదు, నైస్ పర్సన్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ షీఈస్ గెటింగ్ దిస్ ఫిల్మ్. ఐ హోప్ దిస్ ఫిల్మ్ ఓపెన్స్ అప్ మెనీ మోర్ ఆఫర్స్ ఫర్ హర్. అయితే మీ లుక్ కూడా ఈ సినిమాలో మీకు యూ హ్యావ్ దట్ బియర్డ్ అండ్ ఆల్, యూ లుక్ మోర్ లైక్ అ వెరీ మెచ్యూర్డ్ ఇండివిజువల్ అండ్ రాదర్ కొంచెం ఏజ్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టు అదేదో. అంటే ఐఎమ్ లైక్ ఐ డోంట్ నో వై ఐఎమ్ డిసైఫరింగ్ సో మచ్. ఆ పోస్టర్ చూసినప్పుడు ఇందాక 10 నిమిషాలు అలాగే చూస్తే ఇది ఏం చెప్తున్నారు ఇది అని అనుకుంటూనే ఉన్నాను. సో ఈవెన్ ద బియర్డ్ పార్ట్ ఆల్సో ఐ వాంట్ టు నో, అంటే దానికి కూడా ఏమన్నా స్పెసిఫిక్ రీజనింగ్ ఉందా? ప్రాబ్లం ఏంటంటే నా గడ్డ సరిగ్గా పెరగదండి, ఇదే మాక్సిమం. ఇది లాస్ట్ 2 సంవత్సరాల్లో పెరిగింది. సో నాకు ఇప్పుడు దాకా ఆ లుక్ ఇవ్వడానికి ఎప్పుడు స్కోప్ రాలా. సో ఫర్ దిస్ ఫిల్మ్ వి థాట్ ఓకే లెట్స్ చేంజ్ ద లుక్. ఇన్ఫాక్ట్ కొంచెం మెచ్యూర్ బాడీ వెయిట్ ఒక పోర్షన్ ఆఫ్ ద ఫిల్మ్ లో ఉంటుంది. ఇట్ వాస్ డన్ ఆన్ పర్పస్. దాని తర్వాత తగ్గించడానికి చచ్చిపోయాను నేను. టైం మాకు అంత టైం ఉండదు కదా, సో చచ్చిపోయాను తగ్గించడానికి. బట్ ఒక పోర్షన్ లోని ఫుల్ మీ తక్కువ ఉంటుంది, ఒక పోర్షన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇట్ వాస్ డన్ ఆన్ పర్పస్ ఫర్ రీజన్ మాట. అది ఇందాక ఈ పోస్టర్కి చెప్పినట్టు జనాలు ఎందుకు చేసిన అర్థం అవుద్దో తెలియదు, నా ఎఫర్ట్ నేను పెట్టాలని చేశాను. యూనో సో ఇది నేను అది ఎందుకు చేశాను అనేది నాకు తెలుసు, మా డైరెక్టర్ సినిమా వాళ్ళు తెలుసు, ఆడియన్స్ కూడా అర్థమై అప్రిషియేట్ చేశారంటే చాలా హ్యాపీ. అర్థమై అప్రిషియేట్ చేయలేదు అనుకోండి, ఓకే సరే నా సాటిస్ఫాక్షన్ నేను ఎఫర్ట్ పెట్టాను అనేది అది మాట. అని బియర్డ్ ఎందుకంటే ఎప్పుడు సందీప్ ఒకేలా ఉన్నాడు, కొంచెం కొత్త కనిపిస్తున్నాడు అనేది ఎప్పుడు ఒక అటెన్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా అని వీ వాంట్ టు ట్రై అ న్యూ లుక్. వీ వెంట్ ఫర్ ఇట్. సందీప్, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు మీరు. మీ నాన్నగారు మీ అమ్మగారు అందరు ఇంట్లో వాళ్ళు దేవర్ అగెయిన్స్ట్ యూ యువర్ ఎంట్రీ ఇన్ టు ఫిల్మ్స్. నాకు తెలిసి ఇప్పటికీ బిగినింగ్ నుంచి మీరు అదే చెప్తూ వస్తున్నారు చాలా సందర్భాల్లో. కానీ దానికి తోడు పోనీ ఏమన్నా స్మూత్ సేలింగ్గా అంటే కాదు, మధ్య మధ్యలో హికప్స్, కింద మీద పట్టాలు. ఆబ్వియస్గా వాళ్ళు కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు, ఎందుకు నీకు వదిలేయని. అండ్ టుడే
మీరు ప్రొడ్యూస్ చేస్తానంటే వాళ్ళకి గుండెలో రాయి పడి ఉంటుంది, ఏంటి అసలు సినిమాలే కష్టంగా అంటే ఇంకా ప్రొడ్యూస్ చేస్తానంటున్నాడు ఏంటి. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, జస్ట్ లిటిల్ క్యూరియస్ టు నో వాట్ వాజ్ వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఇట్స్ ఏమనుకున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ బిట్వీన్ మై ఫ్యామిలీ అండ్ మై వర్క్ అండి. నేను మా ఫ్యామిలీతో నా వర్క్ డిస్కస్ చేయను. ఓకే. మేబీ ఇట్స్ బ్యాడ్ థింగ్ ఆల్సో. ఇప్పుడు నేను నా చెల్లి ఎక్కువ మాడుకుంటాం, ఎందుకంటే మా చెల్లి ఇప్పుడు బాంబేలో షీఈ్ వర్కింగ్ విత్ హీరోస్. ఓకే. షీఈ్ అన్ అసోసియేట్ ప్రొడ్యూసర్. ఓకే. తను ప్రొడక్షన్ చదువుకొచ్చి అసోసియేట్ ప్రొడ్యూసర్గా బాంబేలో వర్క్ చేస్తుంది. సో నేను మా చెల్లి సినిమాలు డిస్కస్ చేస్తాం. బట్ నేను ఇంట్లో ఎప్పుడు వర్క్ అసలు డిస్కస్ చేయను. యాక్చువల్లీ ఒకప్పుడు చేసేవాడిని. ఒక సందర్భం ఒకటి జరిగింది. ప్రస్థానం తర్వాత ఒక కొత్త ప్రొడ్యూసర్, ఒక కొత్త డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి సినిమా చేయాలి అన్నారు. అయ్యో ఓకే అండి అన్న. ఎంత ఆ సినిమాకి నాకు జీతం 10,000. 10,000 హీరోగా నాకు ఆ సినిమాకి 10,000 జీతానికి ఒప్పుకున్నా. 10,000 11,116లో ఏదో ఇంతే ఒప్పుకున్నా. ఆయన ఏంటి అంతా మాట్లాడాక సెంటిమెంట్ అండి ఇవాళ నాకు ఒక పేపర్లో మాత్రం రాసి పెట్టి అని చెప్పి 1,116 నా చేతికి ఇచ్చారు. ఓకే అండి, పేపర్లో ఇలా సినిమా చేస్తానని చెప్పి సైన్ పెట్టి 11,116 1,116 మీరు నాకు ఇచ్చారు అని చెప్పి రాశారు. దాని తర్వాత చూస్తే ఆ సినిమా కథ, టెక్నీషియన్, అనౌన్స్మెంట్ అది అసలు సినిమాలాగే లేదు. ఏదో ఒకటి చేసే. అప్పట్లో ఈ శాటిలైట్ అమ్మేసే చాలా ఉండేది, అప్పట్లో శాటిలైట్ ఉండేది. అలా చేయడం మొదలుపెట్టారు. నాకు అర్థమైంది ఇది కరెక్ట్ కాదని. నేను చేయనండి, నాకు వద్దండి, ఇది తప్పైపోతుందండి, సినిమా వద్దండి, నేను మీకు డబ్బులు ఇచ్చేస్తానండి అన్న. ఆయన ఏం చేశారు, మా మమ్మీకి డాడీకి ఫోన్ చేసి అతను చేయమనండి ప్లీజ్ అండి, సినిమా అంతా చెప్పేసుకున్నాం, ఇప్పుడు చేయకపోతే ఎలా, అది ఇది అంటే ఏంటి, నాకు 1,116 కదా ఇచ్చారు, సినిమాకి ఏమి ఖర్చు చేయలేదు, పేపర్ అనౌన్స్మెంట్కి 10,000 అనుకోండి, నేను మీకు ఇచ్చేస్తానండి, వదిలేనంటే కాదు అన్నారు. మా మమ్మీ ఫోన్ చేసి నాతో గొడవ, నువ్వు ఎలా చేయనంటావు ఇదని. మా డాడీ ఫోన్ చేసి వదిలే ఊరుకోరా పాపం చేసేరా. అది కాదు నీకు అర్థం కావట్లేదు, అది తప్పుగా ఉంది, మొత్తం చెడిపోద్దంటే అవాళ పెద్ద డిస్కషన్ అయిపోయింది నాకు మా పేరెంట్స్కి. దాని తర్వాత ఏం చేశాను, నేను చేయనని చెప్పాను. ఇతను వెళ్ళి నాకు సందీప్ 10 లక్షలు కట్టాలి అన్నాడు. ఎందుకండి 10 లక్షలు అంటే, కాదు నేను నీకు డబ్బులు ఇచ్చాను, నీ పేరు మీద అనౌన్స్ చేశాను, నాకు మాన నష్టం అన్నారు. ఏం మాడుతున్నాండి, నష్టం అయితే నాకండి, సినిమా అనౌన్స్ చేసి ఆగిందుకని నేను. నాకు ఇంకా గుర్తుందండి, ఆ వేళ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాస్ మూమెంట్ చేశారు. అంటే ఇంక లేదు, నువ్వు కట్టాలంటే నా దగ్గర 10 లక్షలు ఏడు ఉన్నాయి, నేను ఎక్కడి నుంచి వెళ్ళి కట్టినప్పుడు లేదు కదా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లా, టెన్షన్ వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి చేస్తాం. నేను ప్రస్థానం తర్వాత ఒక సంవత్సరం నేను సినిమా చేయాలి, ఎందుకు మంచి సినిమాతో నచ్చిన సినిమాతో చేయాలి, లాస్ట్ రొటీన్ హౌస్ చేసింది, నేను ఎక్కడి నుంచి కడతా, నాదంతా మీరు చెప్పినట్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను ఎక్కడి నుంచి చేస్తా, నాకు ఏం చేయాలి తెలియదు, టెన్షన్, ఏం చేయాలి అర్థం కావట్లా, ఎవరితో ఇది లేదు. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలని తెలియక తమ్మారెడ్డి బాబు దగ్గరికి వెళ్ళాను. ఇలా మీటింగ్ పెట్టారు టేబుల్, ఓకేనా, ఈయన కూర్చొని నాకు తెలియదు ఇవ్వాలి అది ఇది అంటున్నారు, ఆయన భరద్వాజ్ గారు వస్తున్నారు కదా, నేను వెయిటింగ్, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలని టెన్షన్. ఫ్లష్ లిటరల్ సినిమా మూమెంట్ అండి, సినిమా మూమెంట్. ఫ్లష్ అవుట్ బటన్ నొక్కి సౌండ్ వినిపించింది, బాత్రూమ్ డోర్ ఓపెన్ అయింది, లోపల నుంచి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇలా క్లాత్తో చేయి తుడుచుకుంటూ ఎవరైతే ప్రొడ్యూసర్ అతను పేరు చెప్పి ఏంటి డబ్బులు అడుగుతున్నావంట అన్నారు. ఈయన సార్ 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 అది సార్ అది చెడు తెలుసుకుంటాడు ఈయన చూడగానే ఈయనకి టెన్షన్. ఈయన చూసి తమ్మారెడ్డి చూసి ఇలా తప్పులు చేయక, పాపం కుర్రోళ్ళు పైకి వస్తున్నారు, ఇవన్నీ నువ్వు ఇంకెక్కడైనా పెట్టుకో, ఇలాంటి మోసాలు స్కామ్లు కొద్దిగా చేయి, కెరియర్లు చెడగొట్టక, ఇదిగో నువ్వు 1,110 తీసుకున్నావు కదా, అతనికి 1,00,000 కట్టు, నెక్స్ట్ టైం తప్పు చేయకుండా ఉండడానికి నీకు తెలుసుద్ది, నీకు గుర్తుంటుంది, నువ్వు ఇదే నేను ఇంత మారుతున్నా కూడా 1,00,000 మూసుకెళ్ళిపోతున్నారు. అక్కడికి అగ్గ నేను డబ్బులు రాసి ఇచ్చేసి నేను బయటకు వచ్చాను. మాస్ మూమెంట్ అది. అంటే లిటరలీ నా లైఫ్లో నేను సడన్గా నాకు మొత్తం ఇరుక్కున్నాను, ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ దొరికేసానని భయంలో ఉన్న మూమెంట్లో తమ్మారెడ్డి బాజు సింపుల్గా అది నాకు లిటరల్గా అయితే హ్యారీ పాటర్ గుర్తొచ్చింది. హాగ్వర్ట్స్లో మనోడు హ్యారీ పాటర్ ఇరుక్కున్నప్పుడు డంబుల్డోర్ వచ్చి ఓపెన్ చేస్తారు కదా, అదే నాకు తమ్మారెడ్డి బాజు గారు డంబుల్డోర్లో కనిపించారు నాకు, యూనో. సో దాని తర్వాత ఏం డిసైడ్ అంటే మా ఇంట్లో నా వర్క్కి సంబంధించి ఏం మాట్లాడను, గుడ్ రైట్ తప్పో అది నేనే డిసిషన్ తీసుకుంటా, ప్రాబ్లం నాది, రైట్ వచ్చినా నాదే, తప్పు వచ్చినా నాదే. సో మా ఇంట్లో ఎప్పుడు సరే నా ప్రొఫెషనల్ కాల్స్ అని క్వశ్చన్ చేయరు, గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్స్ మై ప్రాబ్లం, ఐ విల్ డీల్ విత్ ఇట్. అండ్ రెండోదండి, ఇంత దూరం వస్తారని ఎవరు అనుకోలేదండి, ఇంత దూరం వచ్చాను, ఇక్కడ దాకా వచ్చాడంటే అడిదో కరెక్ట్గా చేస్తుంటాడని నమ్మకం అయితే ఇంట్లో ఇప్పుడు ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, నేను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు మా డాడీ ఇంజనీర్ అండి, ఆయన బిజినెస్లోనే చేసుకుని హెచ్ఆర్కి వచ్చి ఇవన్నీ చేసి, మా మమ్మీ ఏమో ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేస్తారు, ఇవాళ వరకు ఆల్ ఇండియా రేడియోలో ఉంటారు, మా పెద్దమ్మ దూరదర్శన్లో పనిచేస్తారు, మా పెద్దనాన్న దూరదర్శన్లో పనిచేస్తారు. సో మా నాన్నకి భయం, నేను సెమిస్టర్ ఇంజనీరింగ్ కూడా చేశాను, అలా మానేశాను, ఇంజనీరింగ్ చేయి, పైలట్ ట్రైనింగ్ తీసుకో, దాని తర్వాత ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదన్నారు. సో అవన్నీ దాటి ఇక్కడ దాకా రావడమే నాకు మా నాన్నతో నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం,
ఐ లవ్ మై ఫ్యామిలీ లాట్. నేను మా నాన్నతో గొడవ పడినంత ఇంకెవరితో గొడవ పడినా. ఓకే. ఆయన నాలో డ్రైవ్ చేసినట్టు ఇమోషన్ ఇంకెవరు డ్రైవ్ చేయలేరు. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఇమోషన్ అలా ఆయన చేస్తారు. కోపం అన్నా సరే, హ్యాపీనెస్ అన్నా సరే, బాధ అన్నా మా నాన్న వల్ల వస్తుంది. ఆయనకి నాకు అదే పెద్ద గొడవ ఎప్పుడు. ఆయనతో ఒక మూమెంట్ నాకు అయింది ఎక్కడో, మామూలుగా మా పెళ్ళిళ్ళకి అది నేను వెళ్ళను. ఎందుకంటే డ్యూరింగ్ దోస్ డేస్ నేను ఇంజనీరింగ్ మానేసి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తూ ఇచ్చేసేవాడిని. ఏంటది బీబీఏ ఎంబీఏ చేసేవాడిని. మేము పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా మా మమ్మీ బీబీఏ ఎంబీఏ చేస్తాడని చెప్పదు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు సెకండ్ ఇయర్. నేను ఎందుకు అబద్ధాలు చెప్తుంటే ఊరుకోరా, ఇంజనీరింగ్ చెప్పకపోతే బాగుంటుంది అని. టిపికల్ తెలుగు మదర్ కదా, ఏంటమ్మా నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు నాకు ఉంటుంది. వాళ్ళు ఎవరు కూడా నమ్మలే. ఎవ్రీబడి లుక్డ్ ఎట్ మీ యాస్ ఎన్ ఇడియట్. టుడే దే సే దే వాంట్ టు మీట్ మీ ఆర్ దే వాంట్ టు కమ్ ఫర్ ఎ వెడ్డింగ్, ఐ డోంట్ గో. నేను అసలు నాకు వద్దు. సంవత్సరం నేను అసలు వీళ్ళని ఎప్పుడు చూస్తున్నా, ఎప్పుడు నేను చూసిన లేదు. నాతో ప్రేమ చూపించింది. నాతో అలాగే బాగా క్లోజ్ వాళ్ళు అంటారా, అలాగే ఉంటుంది. దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. మా మమ్మీ ఫ్రెండ్స్ ఉంటారు, డాడీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళని వెళ్తా, ఎందుకు ఫ్రెండ్స్. సో అది మా మమ్మీకి డాడీకి అది ఒక సాటిస్ఫాక్షన్, నా కొడుకుని పెళ్లికి తెచ్చాను అనేది. అది ఎంతో కొంత, అది ఎంత ఇదైనా పోయినా వాళ్ళకి అదో సాటిస్ఫాక్షన్. ఇలా ఓ పెళ్లికి వెళ్ళి వస్తుంటే నాకు ఎప్పుడు ఏంటంటే, నాకు మూడే ఇష్టం అండి. మంచి ఇల్లు, ఒక మంచి కారు, ఆ ఇంట్లో ఒక హోమ్ థియేటర్. ఇదే నాకు ఎప్పుడు డే వన్. అప్పుడు మీకు ఇదే చెప్పాను, ఇప్పుడే నాకు ఇదే. ఈ మూడు నాకున్నాయి. దీనిపైన నాకు పెద్ద కోరికలు ఇదే నాకేం లేవు. నాకు పెద్ద ఖర్చులు కూడా ఏమీ లేవు. హాలిడేస్ వెళ్ళడం ఇష్టం, ఈ కంట్రీ వదిలి బయటికి వెళ్ళిపోవడం. సో నా దగ్గర ఉంది BMW GT. ఏంటి ఈ కార్ 3 years బ్యాక్ కొనుక్కున్నాను. సో అప్పుడు దాకా నేను స్విఫ్ట్ డ్రైవ్ చేశాను. 3 years బ్యాక్ 4 years బ్యాక్ లేదు. ఇప్పుడు నేను కొనుక్కుంటే డైరెక్ట్గా అదే కొంటాను ఆగాను. సో వెళ్ళి ఆ కార్ మా డాడీ డ్రైవ్ చేస్తున్నాను. ఏదో తప్పు ఏదైనా ఒప్పుతున్నారు. నేను డాడీ తప్పు అంటే లైక్ ఎవ్రీ అదర్ సన్ లైక్ ఇది తప్పు డాడీ, ఇది కరెక్ట్ కాదు అంటుంటే, నాకేం తెలుసు నాన్న, నేను ఎప్పుడైనా పెద్ద కార్ తోలేనా, నువ్వు నా కొడుకు సంపాదిస్తున్నాడు కొన్నాడు, నేను తోలుతున్నాను అన్నారు. ఐ వాజ్ లైక్, ఓ this is where I see I'm tearing up even when it's happening. You know, I'm almost like tearing up. Yes. So for me that was like shit. This is my family. This is their life. So నేను దీన్ని దాటి we are first generation family. అబ్రాడ్ వెళ్ళి చదువుకున్న కుటుంబంలో ఫస్ట్ నేను మా చెల్లె కదా. సో వాళ్ళకి I have to do something. I have to take care of them. నా వివాహ భోజనం రెస్టారెంట్ పెట్టింది కూడా అందుకే. అమ్మ నాన్న నేనేమో చేయట్లేదేమో అనుకుని వివాహ భోజనం రెస్టారెంట్ పెట్టాను. అదర్వైజ్ ఇట్ వాస్ ఫర్ దెమ్. సో నేను ఎంత తిక్కగా నా కెరియర్లో ఒక డెసిషన్ తీసుకున్నా కూడా దానివల్ల వీళ్ళు ఎప్పుడు ఏ ఇబ్బందులు ఉండకూడదు అని అందుకే ఆ బిజినెస్ డిసిషన్ తీసుకుంది కూడా. సో దే నెవర్ క్వశ్చన్ మీ. ఇవాళ కూడా దే డోంట్ క్వశ్చన్ మీ. వాళ్ళకి కథ తెలీదు, చోట గారికి కథ తెలీదు, కిరణ్ గారికి కథ చెప్పాను, అనిల్ గారికి కథ చెప్పాను. అనిల్ గారి సినిమా చూసాను. అనిల్ గారు చాలా హ్యాపీ సినిమాతో. ఈజ్ వెరీ వెరీ కిక్డ్ అబౌట్ ద ఫిల్మ్. నిన్న చిన్మయి కూడా సినిమా చూసింది. షీ డబ్ ఫర్ ద హీరోయిన్స్ ట్రాక్. ఫోన్ చాలా బాగుంది సినిమా చెప్పలేదు అంటే థ్యాంక్ యూ చిన్ను ఉండు సినిమా మళ్ళీ ఫుల్గా చూద్ది కానీ తమన్ ఆర్ఆర్ చూసాడు, భలే ఉంది సినిమా అన్నాడు. హ్యాపీ బ్రో, సూపర్. సో at the end of the day all this zeros down to one thing అండి. I am making film for the audience. వాళ్ళకి సినిమా నచ్చాలి. సో అది మనకి 12వ తారీఖు తెలుస్తుంది. నాకైతే చాలా మంచి సినిమా తీసాను అనుకుంటున్నా. వన్ ఆఫ్ మై కెరియర్ బెస్ట్ ఫిల్మ్స్ అనుకుంటున్నా. అది ఆడియన్స్ చూసి చెప్తే హ్యాపీ. సో జనాలు సినిమా చూశాక అంటే వాట్ విల్ దే టేక్ బ్యాక్ విత్ దెమ్? అంటే నేను అనేది ఓకే ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఎట్లాగో ఉంటుంది, ఇమోషన్ ఉంటుంది, బట్ what is the emotion and you have to watch it. If it is a twist in the film you have to watch it. What is the emotion is something you have to watch in the film. But take home factor ఎక్కువ ఉంటుందండి. If you see all my films, అంటే ఇది కూడా నేను చెప్తున్నాను కదా, ఇది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు నాకు తెలియదు, నా సినిమా దాంట్లో ఎంతో కొంత ఏదో ఒక గుడ్ అనేది ఉంటుంది. I grew up on that. నేను చిరంజీవి గారి సినిమాలు కానీ రజనీకాంత్ గారి సినిమాలు కానీ చూసినప్పుడు there is always a positive to take home from the film. I always believed in that. So అది సినిమాలో చాలా స్ట్రాంగ్ గానే ఉంది. బట్ అందుకని చెప్పి అది చెప్పడం కోసం మేము మెసేజ్ సినిమా దిలా. We made a very entertaining commercial film with a fresh concept, but the take home factor should always be the good. నువ్వు సినిమాని అన్నీ ఎంజాయ్ చేయి, బట్ సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు నీకు గుర్తుండే ఫస్ట్ అండ్ లాస్ట్ విషయం ఆ దాంట్లో చెప్పగలిగిన ఒక ఎమోషన్ మంచి అవ్వాలని నేను నమ్ముతా. సందీప్, నార్మల్లీ ఇండస్ట్రీలో ఎవరి పని వాళ్ళు చేసేసుకొని వాళ్ళు షూట్లు వాళ్ళు చేసేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం, దెన్ దే హ్యావ్ దేర్ ఓన్ సెటప్, దేర్ ఓన్ లైఫ్ అండ్ ఆల్. బట్ నేను విన్నది ఏంటంటే సందీప్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మేక్ అని విన్నాను. అంటే ఇండస్ట్రీలో మెనీ పీపుల్ దే లైక్ యూ అండ్ మెనీ పీపుల్ అడోర్ యూ. యూ ఆల్సో హ్యావ్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు ఇండస్ట్రీలో. అండ్ మీ కెరియర్ బిగినింగ్ నుంచి ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు మీరు వాళ్ళతో అలాగే ట్రావెల్ చేస్తున్నారంటే యూ డింట్, ఐ డోంట్ నో, అంటే ఒకళ్ళిద్దరు సంగతి నాకు తెలియదు కానీ బట్ మేజర్లీ లైక్ రకుల్ అవ్వచ్చు, రాశి అవ్వచ్చు, లక్ష్మీ మంచు, సాయిధరం తేజ్, సో ఆల్ దీస్ గైజ్. సో ఏంటి వాట్ ఈస్ దట్ స్పెషాలిటీ?
స్పెషాలిటీ యాక్చువల్గా ఏం లేదండి. ఏదో పీపుల్ లవ్ మీ ఆర్ దే హేట్ మీ. ద ఫ్యాక్ట్ ఈస్ ఎంతమందికి అయితే నేను ఇష్టమో అలాగే ద లాట్ ఆఫ్ పీపుల్ హూ హేట్ మీ ఆల్సో. ఓకే, దేర్ ఇస్ నో మిడ్ వే గ్రౌండ్. పర్లేదురా సందీప్ రెండు ఒకటి సందీప్ అంటే చాలా ఇష్టం, లేదంటే ఆడంటే నాకు చాలా చిరాకు. ఈ రెండే ఉంటాయి. మిడ్ వే గ్రౌండ్. గ్రే, బ్లాక్ ఆర్ వైట్. ఏదో బ్లాక్ ఆర్ వైట్. దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ పర్స్పెక్టివ్. నేను ఇప్పుడు నేను ఒకటి అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సినిమా చూపించి ఇది ఎలా ఉందని అడిగితే బాగాలేదంటే అసలు బాగాలేదని చెప్పేస్తా, బాగుంటే అదిరిపోయిందని చెప్పేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా చూశాను, నేను థియేటర్ నుంచి క్లాప్స్ కొట్టాను, బయటికి రాగానే ఆనందని పికప్ చేసుకుని ఒక వాచ్ స్టోరీ తీసుకెళ్ళి వాచ్ కొని పెట్టా. ఇట్ ఈస్ నాట్ మై ఫిల్మ్, నథింగ్ బట్ మై ఫ్రెండ్ మేడ్ అ సూపర్ ఫిల్మ్. హీ మేడ్ అ సూపర్ ఫిల్మ్. దాట్ ఈస్ మై థింగ్. సో ఇదంతా ఏంటంటే ఇట్స్ మై పర్సనల్. ఇది నేను దిస్ ఇస్ హౌ ఐ యామ్ యాజ్ ఎ పర్సన్ అండ్ ఐఎమ్ ద బెస్ట్ అండ్ ద వర్స్ట్ థింగ్ టు హ్యాపెన్ టు పర్సన్. నేను ఇఫ్ ఐఎమ్ బెస్ట్ ఫ్రెండ్స్ విత్ సమ్మన్, అది బెస్ట్ వర్స్ట్ కూడా. అవునా? సో నాతో ఎంత ప్రేమ ఉంటుందో నచ్చ కూడా అంతే ఉంటుంది. బట్ ద ఓన్లీ థింగ్ ఐ ఎవర్ ఎక్స్పెక్ట్ ఫర్ మై ఫ్రెండ్స్ ఇస్ టైం. నా టైం ఇస్తే చాలు. టైమ్ టు హ్యాంగ్ అవుట్, టైమ్ టు టాక్ టు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. సో ప్రాబబ్లీ నాకు తెలియదు, బట్ థ్యాంక్ఫుల్లీ టుడే ఐఎమ్ ఇన్ అ ప్లేస్ వేర్ ఒకప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు. అది టైం పట్టొచ్చు, బట్ అదేం చేయలేమండి. అది ఫేస్ వాల్యూ. అది నచ్చలేదు అంతే. ఓ టైం అర్థమైన వచ్చిందా, నచ్చాడు. అది ఈ ఉన్న లాట్ లో హూ ఇస్ వెరీ 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 డియర్ టు యు, వెరీ క్లోజ్, లైక్ యు నో హూ ఇస్ a 3am friend to you రైట్ నౌ? యాక్టర్స్ లోనా? యాక్టర్స్ లో 3am ఫ్రెండ్ ఇప్పుడు ఆదిపిన సెట్. అవునా? ఓకే. ఆడికి నేను ఏ పాయింట్ లోనే ఏమన్నా కూడా ఎక్కడ వెళ్ళగరా అంటే ఐ కెన్ ఫోర్స్ హిమ్ టు డూ ఇట్. ఓకే, ఓకే. I don't know if I can force others. But Rahul is like that, Chinmay is like that. Recent past, Nikhil and I have bonded really well. Tejku 3am kotlenu, poddune kottaganu. Now Reg, Rakul also I can call them and ask them for whatever, but probably they have their own lives. Everybody's lives have moved on and kada everybody has their own lives, they're moving on. We're still in touch. Everybody's in different cities. ముందు కలిసినది ప్రాబబ్లీ కలలేమేమో, ఎందుకంటే అందరూ వేరే వేరే ఊర్లో ఉన్నారు, వాళ్ళ పనుల్లో ఉన్నారు. సో that changes with age. We're also like grown 10 years ahead kada. But I know all these people, if at any point if they need me, I'm there for them. If I need them, they'll be there for me. ఈ మధ్య ఒక సినిమా షూట్ లో మీకు యాక్సిడెంట్ అయింది అండ్ అసలు అంత రిస్క్ చేశారంటే నేను వీడియో చూసాను యాక్చువల్గా. ఐ థింక్ ఇట్స్ లైక్ బీయింగ్ వెరీ క్రేజీ. యాక్చువల్లీ ఆ షాట్ లో ఇంజరీ అవ్వలేదండి. ఆ షాట్ బాగానే ఉంది. ఆ మరుసటి రోజు గ్లాస్ బ్లాస్ట్ సీక్వెన్స్ ఉంది. ఓకే. నేను మామూలుగా రిస్క్ తీసుకున్నా, కొంచెం ఐఎమ్ వెరీ అవేర్. ఓకే. అంటే నాకు ఒకసారి అర్జున్ గారు చెప్పారు ఒక విషయం, నేను నిన్న ఫైట్లు చేశాను, నాకు ఎప్పుడైనా ఇంజరీ అయ్యి చూసావా అన్నాడు. లేదు సార్ చాలా తక్కువ. అంటే ఏం లేదురా, మనం ఒక షార్ట్ చేసే ముందు, అంటే ఎవరు యాక్షన్ కింగ్ అర్జున్ గారు, ఆయన ఏమన్నారంటే ముందు నేను ఆ రూట్ అంతా చెక్ చేసుకుంటా, ఫస్ట్ నేను నడిచి చూస్తా, మళ్ళీ వస్తా, ఐ మేక్ మై బాడీ సబ్ కాన్షియస్లీ అవేర్ ఆఫ్ మై ప్రిమైస్ అంటారు. సో అందుకే మీరు చూసంటే మేజర్ రిస్క్ నేను చేసినప్పుడు ఎప్పుడు నాకేం అవ్వవు. ఈ చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా, అక్కడ నా దెబ్బలు తగ్గుతాయి. నాకు 12 కుట్లు ఉన్నాయి, అది కెమెరా తగిలింది, నక్షత్రం అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో తగిలింది గ్లాస్ బ్లాస్ట్. ఇక్కడ గ్లాస్ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నాకు తెలిసి అది వెళ్తే కంటికి కూర్చుంటుంది. బట్ ఇట్ వాస్ రిక్వైర్డ్ ఫర్ ద షాట్, ద యాక్షన్ కొరియోగ్రాఫర్ వాంటెడ్ ఇట్. అండ్ ఆయన తప్పు కూడా కాదు. న్యూకాన్ వాస్ ట్రైంగ్ టు మేక్ అ ఫైట్. తను బాగా తీయాలనుకున్నాడు, తన టాలెంట్ని చూపించుకోవడానికి ఇది ఒక అవకాశం. నేను ఇప్పుడు వెళ్ళి చేయను, అది చేస్తాను అని చెప్పానంటే ఐఎమ్ స్టాపింగ్ సమ్మన్ ఫ్రమ్ గెటింగ్ దేర్ ఆపర్చునిటీ అండ్ షోయింగ్ దేర్ క్రియేటివిటీ కదా. ఐ డోంట్ వాంట్ టు బీ దట్ పర్సన్. మామూలుగా అయితే అంత మేజర్గా తగలదు, తగిలినా చిన్న చిన్న కాట్లే పడతాయి కదా, సరే చిన్న చిన్న చేసేద్దాంలో పోతే పోయింది, మనకి ఎన్ని తగలలేదు, ఇది ఒకటా అనుకున్నా. మన బ్యాడ్ టైము అది వచ్చి కంటి కింద గుచ్చుకుంది, ఇక్కడ కరెక్ట్ గుచ్చుకుంది, అది వచ్చి అది ఇలా లాగితే ఇదంతా బ్లడ్ మాట. అది కంటి కింద ఇదంతా లాగుతుంది, బ్లడ్ ఉంది కళ్ళు, ఇదంతా బ్లడ్ అనేసరికి అంత భయపడిపోయారు. ఇదంతా రెడ్ షాట్ అయిపోయింది. ఐ డెంట్ పుట్ ఎనీ పిక్చర్స్, అందుకే ఐ డెంట్ వాంట్ పీపుల్ టు సీ దట్ అని చెప్పి అందరూ చాలా మంది ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసి ఫోటో పంపండి అంటే, వద్దండి, ఐ డోంట్ వాంట్ అంత గోరీగా ఎందుకు చూపించాలి, అసలు నేను దెబ్బ తగిలిందే బయటికి చెప్పుకునే ఉద్దేశం లేదు, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్, దీన్ని గోరీగా ఎందుకు చూపించాలని చెప్పి వీ డెంట్ పుట్ ద ఫోటో అవుట్. అండ్ again it's fine, అది పెద్ద ఇది జరుగుతుందండి, మనం ఏం చేయలేం. సో మచ్ లవ్ నో. దాని తర్వాత మీరు the moment people came to know you were flooded with messages. చాలా మంది ఫోన్ చేశారు. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్ టు టేక్ టైమ్ ఆఫ్, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ అండి. దీనికి వెళ్ళి కానీ ఇదేంటి సందీప్, ఏదో అసలు యాదృచ్ఛికమా మరి ఏంటో తెలియదు కానీ అందరికి టపటపట కదా. మీకు శర్వానంద్, వరుణ్ తేజ్ అండ్ వరుణ్ కి ఏం అవ్వలేదు, అందరికీ యాక్సిడెంట్ 2 days గ్యాప్. థాంక్ఫుల్లీ స్పీకింగ్, ఇన్ఫాక్ట్ శర్వాకి షోరియా గట్టిగా తగిలిందంటే ఇట్స్ వెరీ మేజర్ ఇంజరీ. థ్యాంక్ గాడ్, గాడ్ హస్ బీన్ కైండ్ దట్ ఐ గాట్ ఆఫ్ విత్ లెస్సర్. వాళ్ళు ఇంకా మేజర్ ఇంజరీస్ అంటే, బట్
ఇట్స్ ఓకే అండి. ఈవెన్ ఐఎమ్ షూర్ దే విల్ సే ది సేమ్ థింగ్. వాళ్ళని అడగండి మీకు ఏమైనా బాధ లేదు, మా ఉద్యోగం చేసాం, సరే జరిగింది అంటారు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. ఆ జాబ్ లో రిస్క్ ఉంది, అది తెలిసే చేస్తాం. అది తెలియకుండా అయితే చేయం కదా. వీ నో దట్స్ రిస్క్ ఇన్ ది జాబ్. సో అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ సెల్ఫ్స్. సో వీ వాంట్ పీపుల్ టు లైక్ అస్. ఓ సెల్ఫ్లెస్గా ఎవరైనా చేయట్లేదు కదా. మేమందరూ చూసే ఆడియన్స్ నచ్చాలి, ఈ షార్ట్లో ఒక చిన్న పేరు వస్తుంది అనే ఉద్దేశం మీద చేస్తాం. అన్ఫార్చునేట్లీ దానికి ఏమైనా దెబ్బలు తగులుతాయి అన్నమాట. దానికి మనం ఏం చేయాలి. చేశారా ఇంటర్వ్యూస్కి? నిన్ను వీడని నేను హెవీ రిస్క్ రెండు ఉంటాయండి. రెండు ఉంటాయి. బట్ మీకు ఇప్పుడు ఏం జరగలేదు కాబట్టి రిస్క్ అని తెలియదు. పర్లేదు అన్నట్టు ఉంటుంది అక్కడ చేసేటప్పుడు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది, ఎడిట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లో గ్లాస్ బ్లేక్ ఫైటర్ చేయాలి, తన టైమింగ్ అప్పేలు తగిలింది, ఇది మొత్తం ఇక్కడ దిగిపోయింది. మరి ఫైటర్లు ఎవరికి చెప్పుకోవాలి కదా. సో వాళ్ళు మనుషులేగా, వాళ్ళు మళ్ళీ కష్టపడుతున్నారుగా. జస్ట్ బికాస్ వీఆర్ ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ డజంట్ మీన్ మాకు దెబ్బ తగలకూడదు, వాళ్ళు తగిలితే ఓకే అనేది ఇట్స్ నాట్ ఫేర్. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిందండి, నా కంటికి కింద గుచ్చుకుంది, మా ఫైటర్కి ఇదంతా దిగిపోయింది, దాని గురించి ఎవరు మాట్లాడలేదు కదా. సో దే ఆర్ వే మోర్ హార్డ్ వర్కింగ్, దే గోయింగ్ త్రూ సో మచ్ మోర్. మాకేదో చిన్న దెబ్బ తగిలింది, ఇక్కడ తగిలిందని ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. ఫైనల్లీ కిషన్, మీరు సినిమా తీస్తున్నారు, ఇంకా సినిమా రిలీజ్ కాబోతుంది 10 రోజుల్లో. వాట్ హ్యావ్ యూ లెర్న్డ్ ఇన్ యువర్ ఎంటైర్ జర్నీ ఈ 11 ఏళ్లలో? అంటే ఈ రోజైతే మీరు ప్రొడ్యూస్ చేసే స్థితికి అయితే వచ్చారు, బట్ 11 years ఐ థింక్ ఐఎమ్ షూర్ ఇట్ ఇస్ అ బిగ్ జర్నీ అండ్ బిగ్ స్టోరీ అండ్ బిగ్ రియలైజేషన్, ఒక లెసన్. సో ఏంటి, ఏం నేర్చుకున్నారు మీరు? డోంట్ టేక్ ఎనీథింగ్ టూ సీరియస్లీ. అంటే కుడ్ సౌండ్ వెరీ ఫిలసాఫికల్, బట్ మీరు డిప్రెషన్ పాయింట్కి వెళ్ళి రివర్స్ అయ్యి వెనక్కి వచ్చినప్పుడు యూ లెర్న్, యూ సీ లైఫ్ డిఫరెంట్లీ. దేని అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు. వెరీ బేసిక్ అండి. మన ప్రపంచం ఎంత, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇండియా, ఏషియా, మీకు చెప్పుకుంటే 10 ఉన్నాయి మన ఇంత ప్రపంచం. సో ఆ వరల్డ్ డజంట్ రివాల్వ్ అరౌండ్ అస్. ఎక్కువ మనం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం సక్రమంగా చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్ చేసుకుంటే చాలు. ఎక్కువ ఆలోచించేసి ఇన్ మై వర్క్ ఐ థింక్ నా సినిమా బాగా రావాలని ఎక్కువ ఆలోచించవచ్చు. బట్ దీని మీద నేను అలా వస్తుందా, ఇలా వస్తుందా, దీని తర్వాత అలా చేయొచ్చా, ఇది అయ్యిందా, బాగుంది, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలి. బట్ యాజ్ అ పర్సన్ ఎలా ఇవాల్వ్ అయ్యారు మీరు? ఐ డోంట్ గెట్ యాంగ్రీ ఎనీ మోర్. ఓకే, నాకు ఎవరి మీద ఇప్పుడు మేజర్ కోపాలు లేవు. ముందైతే అలిగేవాడిని, కోపం ఉండేది, ఆడు నన్ను అప్పుడు ఇలా మోసం చేసాడు, ఆడు ఇలా చేసాడు. ఇప్పుడు నాకు అదేం లేదు. ఎవరికి ఏం కారణం ఉందో, ఎవరికి ఏ టెన్షన్ ఏం కారణం ఉందో ఏం తెలుసు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నేను అది ముందు మనం తెలియంది ఇప్పుడు జరుగుతుంటే మనం రియలైజ్ అవుతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, సిద్ధార్థ్ ఏమన్నాడు, నాకు 2 రోజుల ముందన్నా పాట పాడే ముందు పంపేరా, నేను చూసుకోవాలి అన్నాడు. సండే పాడుతున్నాడు, మేము ఒక లిరిక్ రైటర్కి ఇచ్చి వారం నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆ లిరిక్ రైటర్ పంపట్లా, ఫోన్లు ఎత్తట్లా. ఇదే లిరిక్ రైటర్ మిగతా సినిమాలకు నా దగ్గరికి సందీప్ గారు వస్తానండి అది ఇదని కొట్టేస్తాను. నేను భయ్యా ప్లీజ్ పంపండి భయ్యా అంటే పంపట్లా. నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి. ఎల్లుండి పాట రికార్డింగ్, సిద్ధార్థ్ రేటు, తమన్ మళ్ళీ దొరకడం ఏం చేయాలి అర్థం కావట్లా. రేపు సాంగ్ ఈవినింగ్ రికార్డింగ్ అంటే ఇవాళ సాయంత్రం ఇంకో లిరిక్ రైటర్ని పిలిచారు, సామ్రాట్ అని చెప్పి, హూజ్ ఆల్సో ద తెలుగు వర్షన్ సీఫెడి. నువ్వు రాయసామి అన్న. తను రాస్తున్నాడు బాగా వస్తుంది. సిద్ధార్థ్ ఏమైందని మెసేజ్ పెట్టాడు, అన్న సెండింగ్ అన్న అని పెట్టా. నేను చూస్తున్నాను, ఇక్కడ నాకేమనిపించిందంటే మనం ఎవరైనా ఒక విషయం అడిగి అది లేట్గా వాళ్ళ టైంకి పంపకపోతే ఇరిటేట్ అవుతాం. ఏ టైంకి చెప్పిన ఇప్పుడు దాకా పంపట్లేదంటే ఆడు ఇరిటేట్ అవుతాం. ఆడు ఏ టెన్షన్లో ఉన్నాడు మనకేం తెలుసు. ఇప్పుడు సిద్ధార్థ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ అనుకున్నట్టు ఎలా ఉంటుంది, నేను నిన్న రిక్వెస్ట్, నేను అడిగిన ఒకే ఒక రిక్వెస్ట్ 2 రోజులు ముందు లిరిక్ పంపమన్నా, ఇప్పుడు దాకా పంపలేదు ఏంటి అని ఒకవేళ సిద్ధార్థ్ అనుకుని ఉంటే అక్కడ నేను ఏ టెన్షన్లో ఉన్నా, అతనికి పంపాలనే నేను కష్టపడతాను. తెలియదు. సో బట్ తను అనలేదు, తను ఏం ఇది అవ్వలేదు, హీ వాజ్ వెరీ అండర్స్టాండింగ్. ఓకే రా, నో ప్రాబ్లం రా అని అన్నాడు. బట్ నేను ఎప్పుడైనా ఇంతకుముందు అలా అనుకుంటే ఆడు లేట్గా పంపుండొచ్చు, కానీ ఆడు ఎంత టెన్షన్లో ఉంటాడు పంపాలని. ఎవరి పని అది చేస్తున్నారు, అది హ్యూమన్ డిలే ఉంటుంది. సో ఇలాంటివన్నీ దే డోంట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. ఇఫ్ యూ సీ మీ ఆన్ సెట్, నేను అరను, తెట్ను, టెన్షన్గా ఉండను, ఏమన్నా అదో ఓకే సరే ఇంకో 10 నిమిషాలు ఓకే పర్లేదండి అంట. దీస్ ఆర్ థింగ్స్ యూ రియలైజ్ ఓవర్ టైమ్. బట్ ఈ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఎంతకాలం అవుతుంది అంటే మీకు మీరు తెలుసుకొని? 1.5 year అండి. 1.5 year. ఓవర్ ద లాస్ట్ 1.5 year is when these things about me changed. ఎందుకంటే this year taught me. I took time off for that. నేను ఒక 6 నెలలు షూటింగ్, 8 నెలల్లో సంవత్సరం వరకు ఆల్మోస్ట్ ఐ డిడ్ంట్ షూట్. ఇప్పుడు 2017 అక్టోబర్ నుంచి జూన్ ఆఫ్ 2017 సెప్టెంబర్ నుంచి జూన్ ఆఫ్ 2018 వరకు ఐ డిడ్ంట్ షూట్. కథలు కూడా ఇలా ఏమీ పెట్టుకోవాలి. ఐ జస్ట్ టుక్ ఆఫ్. ఐ వాంట్ టు రియలైజ్. ఇప్పుడు ఎవరు పర్ఫెక్ట్ మనిషి కాదండి, ఎవ్రీబడి ఈస్ ఫ్లాడ్ ఇన్ దేర్ ఓన్ వే.
ఐఎమ్ షూర్ ఐ స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్లాస్, ఐ ఆల్వేస్ హ్యావ్ ఫ్లాస్. బట్ దాన్ని ఎంతవరకు కరెక్ట్ చేసుకోగలను చేసుకోవాలి. అది ఎప్పుడు కరెక్ట్ చేసుకోగలను అది నేను రియలైజ్ అవ్వాలి. ఇది పక్కన వాళ్ళు చెప్తే నాకు తెలియదు, మీకు మీరే తెలుసుకోవాలి, అది నాకు మేమే తెలుసుకోవాలి. ఫర్ విచ్ ఐ నీడ్ టైమ్ టు మై సెల్ఫ్. ఆ రియలైజేషన్ నాకు వచ్చింది. టుడే ఐ అండర్స్టాండ్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్ సో మచ్ మోర్. నాకు ఎప్పుడు ఉండేది ఏంటి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా మర్యాద నాకు ఎవరు తెలుసు అంటే చిన్నప్పటి నుంచి నేను ఆటో వాళ్ళని మళ్ళీ డోర్లు తీస్తారు కదా, వాళ్ళు ఎప్పుడు నేను సార్ అనే పిలుస్తాను, సెక్యూరిటీ వాళ్ళని సార్ అంట. మా ఇంట్లో ఏంటి ఈ ఇంట్లో వాళ్ళకి మర్యాద ఇవ్వడు కానీ అందరికీ సార్ అంటాడు. ఇది నేను ఏదో ఒక సినిమాలో చూసా, నేను సినిమాల నుంచి ఎక్కువ నేర్చుకుంటాను. ఒక సినిమాలోని అజిత్ సినిమా అనుకుంటా, ఆయనేమో ఆ సినిమా లెటర్స్ రాస్తుంటారు. అది ఆయన ఆటో డ్రైవర్ ఏమో సార్ వస్తారా అంటే, ఆటో డ్రైవర్ నన్ను ఫస్ట్ సార్ అని పిలిచింది మీరే సార్ రండి సార్ అంటాడు. అంటే ఆయన ఒకసారి నేను ఒక ఆటో డ్రైవర్తో దిగుతుంటే అన్న 500 చేంజ్ ఉందన్న అన్న. ఆటో డ్రైవర్ ఏమన్నాడు అప్పుడు, నాకు 10th 9th, ఆ డ్రైవర్ ఏమో బాబు 500 ఉంటే నేను ఆటో ఎందుకు తోలుతాను బాబు, ఒక పెగ్గేసి బిర్యానీ తినేసి పడుకుంటా బాబు అన్నాడు. దట్స్ ఐ అండర్స్టూడ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాఫీ షాప్ ఉందండి, రెగ్యులర్గా వెళ్తానండి. ఆ కాఫీ షాప్లోని బాత్రూమ్ దగ్గర ఒక ముసలాయన నిల్చుని టిష్యూ పేపర్స్ తీసి మాకు ఇస్తాడు చేతి తుడుచుకోవడానికి. ఆ పని మనం ఎవరైనా చేయగలమా? మనం ఎవరైనా చేయగలమా? ఎవరైనా అసలు మనం చేయగలమా? చేయలేం. బట్ వాళ్ళు చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ వి హావ్ టు గివ్ దెమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 + to 55 ఏజ్ గ్రూప్లో, 60 ఏజ్ గ్రూప్లో, 50+ ఏజ్ గ్రూప్లో సంబంధం లేకుండా రోడ్డు మీద ఒక వ్యక్తి వచ్చి నన్ను బూతులు తిట్టినా కూడా నేనేమన్నా. నాకు ఓన్లీ లాజిక్ ఏంటంటే ఐ థింక్ మీరు చాలా ఎంపథెటిక్ అయిపోయారు ఓవర్ దిస్. బియాండ్ ఎంపథెటిక్ ఐ జస్ట్ అండర్స్టాండ్. అది ఎందుకు అంటే దాని రీజన్ కూడా చెప్తాను. ఎందుకు అంటే ఒకవేళ మా నాన్నగారు ఆ ప్లేస్లో ఉండి నా ప్లేస్లో ఇంకో కుర్రోడు ఉంటే వాడు మా నాన్న అంటేనే పడతానా. నాకు ఫాదర్ ఎమోషన్ చాలా ఇదండి నాకు, సో అంటానా. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఐవ్ ఆల్వేస్ హ్యాడ్, విచ్ ఐవ్ గాటన్ స్ట్రాంగర్ టుడే. ఇప్పుడు సినిమా టైటిల్ కూడా ఇప్పుడు చూడండి 1.5 year తర్వాత మీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో మీ సినిమా టైటిల్ మీ లైఫ్ ఎంత యాప్ట్గా ఉందో. అంటే మీ నీడే మీకు చెప్పింది మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి అని. వీడని నీడని అని పెట్టారు టైటిల్. సి యువర్ ఇన్నర్ షాడో ఆర్ ఇన్నర్ సెన్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్, దట్ ఈస్ టెల్లింగ్ యూ హౌ టు బి, వాట్ టు బి, హౌ నాట్ టు బి. ఐ గెస్ సో హై టైమ్ అంటే అందరికీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ వస్తుంది. లైక్ ఇట్ చేంజెస్ కదా, your thought process changes, and you become a you believe in things. True. You look at things differently. True. At every age in your life ఒకటి నేర్చుకుంటాం. లైక్ పర్సనల్ లైఫ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఎప్పుడు అడిగినా కూడా పెళ్ళి అసలు నాకు ఐడియానే లేదండి అంట. టుడే ఐ వుడ్ బి లైక్ ఓకే నెక్స్ట్ whoever if I fall in love with I want to get married to them. You look at it differently. With age you look at things differently. అది ఓన్లీ ఆర్ కెరియర్ లైఫే కదండి, జనరల్ లైఫ్లోనే మనకి చాలా విషయాలు ఓవర్ టైం నేర్చుకుంటాం. సో అవన్నీ టుడే ఐ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. ఐ థింక్ యూ షుడ్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ దిస్ ఇప్పటి నుంచి నో టర్నింగ్ బ్యాక్, నో లుకింగ్ బ్యాక్. మీరు అప్పుడు ప్రస్థానం అప్పుడు అన్నారు, మళ్ళీ వాళ్ళు అంటున్నారు. ఐ హోప్ ఇట్ వర్క్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. హాయ్, నేను మీ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద యూట్యూబ్ ఛానల్ ప్రేమ ద జర్నలిస్ట్.